అంబనవాంబుజజ్వలకరాంబుజ శారదచంద్రచంద్రికాండంబరచారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నదీపికాచుంబితదిగ్విభాగన సుశక్తి వివిక్తనిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహార మమం కృపచూడు భారతీ పరబ్రహ్మస్వరూపమైన సాగోప భక్తులకందరికీ నమస్కారం. మా నాన్నగారి చరిత్ర నేను రాశాను అనుకోండి, అది మా నాన్న చరిత్రనో లేదా ఆయన పేరు పెట్టి రాస్తాను. నా చరిత్ర నేను రాసుకోవడానికంటే మీరందరికీ తెలుసు, అది ఆత్మకథను రాసుకోవాలి. లేదా బతుకున్నంత కాలంలో పోయిన తర్వాత ఏం రాస్తారు డైరీగా. సరే, కొంతమంది ఏం చేస్తారు, భగవంతుడి చరిత్ర రాస్తారు. ఇప్పుడు ఉదాహరణకు రామాయణాన్ని రాశారు, మా నాన్నగారు రాశారు, చాలామంది రాస్తుంటారు. భారతము, భాగవతం, ఇవన్నీ భగవంతుడి యొక్క చరిత్రలు. ఇక్కడ నేను ఎందుకు చెబుతున్నా అంటే, సచ్చరిత్ర అని పేరు పెట్టబడిన ఈ పుస్తకం ఏదైతే ఉందో అదొక పుస్తకమైన పెద్దగా గొప్పగా చెప్పనక్కల్లా 52 అధ్యాయాలు రాశాడు ఆయన. అవి మొత్తము వచనంలో లేదు. భాష ఏది సంస్కృతం కాదు, తెలుగు కానే కాదనుకోండి, హిందీ కూడా కాదు, మరాఠీలో 52 అధ్యాయాలలో అది పద్యంగా రాశాడు. మరాఠీలో ఛందస్సులు ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగులో ఛందస్సులు ఎలాగైతే ఉన్నాయో పద్యాలకు ఆటవెలిది, తేటగిది, సీసా అని ఉంది కదా, కంద, అలాగే వాళ్లకు కొన్ని ఛందస్సులు ఉన్నాయి. సంస్కృతంలో పద్యాలకు ఛందస్సు ఉన్నట్టు మరాఠీలో కూడా ఆ పద్యాలు కూడా ఛందస్సు. ఆ ఛందస్సు ఏమిటంటే ఓవి అనే ఛందస్సు అని. ఓవి అనే ఛందస్సుకు చాలా ప్రసిద్ధి ఏమిటంటే, ఇప్పుడు మన సంస్కృతంలో కూడా చాలా అవి, ఇప్పుడు మనకు విశ్వసహస్రనామం కానీ కొన్ని ప్రసిద్ధి చెందిన వ్యాసుల వారు రాసినవన్నీ కూడా దాపుకోటి ఛందస్సు. అట్లాగే మరాఠీలో ఓవి ఛందస్సు అంత ప్రసిద్ధి ఎందుకంటే, చాలా వేల సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉండే ఆధ్యాత్మికమైనటువంటి కొంతమంది కవులు, పండితులు ఉన్నారే, వాళ్ళందరూ ఓవి ఛందస్సులోనే రాశారు. మనకు తెలుగు, మన సంస్కృతంలో కవి అనగానే ఎవరి పేరు గుర్తుకొస్తుంది? కాళిదాస్ పేరు గుర్తుకొస్తుంది. అట్లనే మరాఠీలో మహాత్ములు అని గుర్తుకు రాగానే మొట్టమొదటి గుర్తు చేసుకునే పేరు ఏమిటంటే జ్ఞానేశ్వర మహారాజు. ఆ జ్ఞానేశ్వర మహారాజు కూడా ఓవి ఛందస్సులోనే రాశాడు. ఇది జ్ఞానేశ్వరి అనే పుస్తకాన్ని చాలా రాశారు. నేను ఇంత చెప్తున్నది ఎందుకంటే, ఆ ఓవి ఛందస్సులోనే రాశాడు. ఆ ఓవి ఛందస్సులోనే రాశారు. ఆ ఓవి ఛందస్సు అనేది ఒక ఛంద 4 పాదాలు, 4 చరణాలు, ఇవన్నీ ఉంటాయి, అంచప్రాసలు ఉంటాయి. అట్లాంటి ఓవి ఛందస్సులు ఎన్నటండి పద్యాలు? 9982 పద్యాలు, 52 అధ్యాయాలు. ఇప్పుడు మనకి 700 శ్లోకాలు కదా భగవద్గీత, 18 అధ్యాయాలు కదా. అట్లాగే 52 అధ్యాయాలలో 9982 పద్యాలతో ఓవి ఛందస్సులో ఎవరు రాశారు? అన్నాసాహెబ్ దబోల్కర్ ఆయన పేరు. ఆయన బ్రాహ్మడు. ఆయన పైన మామూలుగా కాకుండా కాస్త ఉన్నత స్థాయిలో ఆ రోజుల్లో, బ్రిటిష్ గవర్నమెంట్ రోజుల్లో మ్యాజిస్ట్రేట్గా పనిచేశాడు. మీరు అనుకోవచ్చు బాగా మొదటి నుంచి మంచి హోదాలో కాదండి, చాలా చిన్న ఉద్యోగం నుంచి అట్లా పెరుగుతూ అదృష్టవశాత్తు మ్యాజిస్ట్రేట్ అయ్యాడు. ఇది జరిగింది. ఇంతైనా ఆధ్యాత్మికంగా చాలా విషయాలు ఆయనకు చాలా చిన్నప్పటి నుంచే బాగా అలవాటు తెలుసుకున్నాడు. బాగా మనం ఆ పుస్తకం చదివితే, మూలం కనుక చదివితే, అద్వైతం మీద, ప్రత్యేకించి శంకరాచార్య స్వామి మనకు చెప్పిన అద్వైతం మీద నాకు తెలిసినంత వరకు మళ్ళీ ఆయన రాసిన పుస్తకాలు చదవనక్కర్లే. ఎవరు? శంకరాచార్య స్వామి రాసిన పుస్తకాలు అక్కర్లే. అద్వైతాన్ని అంత కుమ్మేశాడు. అంటే బాగా ఎక్కడ అవకాశం దొరికితే అద్వైతం మీద చాలా గొప్పగా రాయడం అంటే ఎట్లా ఉంటుందమ్మా అంటే, నేను రాస్తా తెలిసి తెలియక ఏదో, కానీ ఎంత అక్యురేట్గా, నిజంగా ఇంతేనా, ఇదేనా యథార్థం అన్నట్టుగా రాశారు. ఎవరు? అన్నాసాహెబ్ దబోల్కర్. ఇంత పైన అనుష్ఠానపరుడని, పొద్దున్నే లేచి ఆఫీసు, ఉద్యోగాలు, వ్యవహారాలు ఇవన్నీ చేశాడు. ఎప్పుడో 1912 వరకు. జస్ట్ ఇప్పుడు మనం వినబోయే కథ ఎప్పుడో 4000 క్రితం, 5000 క్రితం జరిగిన కథ కాదమ్మా. జస్ట్ దాదాపుగా 1912వ సంవత్సరం వరకు ఆయన రిటైర్ కాలే. అట్లాంటి అన్నాసాహెబ్ దబోల్కర్ అనే వ్యక్తి చరిత్ర రాశాడండి. ఇప్పుడు నేను మొదట్లో చెప్పా, వాళ్ళ నాన్నగారి చరిత్ర కాదు,
భాగవతమో రామాయణమో కాదు. మరి ఏమిటండి? నా గురువుగారి చరిత్ర. అందుకని చెప్తున్నా, చరిత్రలు రాస్తారండి. ఆ గురువుగారి ఆయన చరిత్ర ఆయనే రాసుకుంటే అది వేరే విషయం, ఆత్మకథ రాసుకుంటాడు. కానీ ఈయన నా గురువుగారిని ఆయన చరిత్రని నేను రాస్తే ఏం పేరు పెడతారండి? ఎందుకంటే నరసింహశాస్త్రి గారి చరిత్ర అని నా గురువుగారండి అని రాస్తా, అంతే కదా. లేదంటే గురు చరిత్ర అని రాస్తా. ఇప్పటికంటే ఇప్పుడు నేను చెప్పా కదా, 9,000 చిల్లర పద్యాలలో ఓవిలో రాశాడని, ఎక్కడ మరాఠీలో ఈయన దీనికి సచ్చరిత్ర అని పేరు పెట్టాడు, పుస్తకం అని రాశానని చెప్పానే. ఇది సచ్చరిత్ర అని పెట్టాడు. ఎందుకు? ఎవరిది అంటే గురు చరిత్ర ఇది యథార్థంగా. అంటే గురువుగారు ఎవరు? సాయిబాబా, అంతే. సాయిబాబా నన్ను గురువుగా భావించుకున్నాడు, అనుభవించాడు, ఆనందం పొందాడు, మోక్షము పొందాడు. అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. ఇంకా ఆయన తప్ప వేరే పరబ్రహ్మ లేడని నిర్ధారణ చేసుకొని అనుభవించాడు ఆయన. అలా ఆయన రాసిన పుస్తకం సచ్చరిత్ర ఎందుకు పేరు పెట్టారంటే గురు చరిత్ర అని పెట్టొచ్చుగా. దీనికి ఎందుకు పెట్టలేదు అనేటువంటి ఆలోచన చేస్తే, దాదాపుగా చాలామంది ఎవరైతే గురువును నమ్ముకున్నారో, లేదా ఈ యోగుల యొక్క మీద నమ్మకం ఉండి సాంగత్యం ఉందో, వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతము గురు చరిత్ర చదువుతారు. ఎవరండి? మరాఠీ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు. ప్రత్యేకించి కాస్తంత ఆధ్యాత్మికంగా ఆలోచన చేసిన వాళ్ళు గురు చరిత్ర చదవకుండా ఉండరు, వాళ్ళ ఇంట్లో గురు చరిత్ర ఉండకుండా ఉండరు. అది ఎవరు రాశారండి? సరస్వతి గంగాధర్ రాశాడు. మరి సరస్వతి గంగాధర్ గారు వాళ్ళ గురువుగారి నుంచి రాశాడు కదండి. అంటే వాళ్ళ గురువుగారు ఎవరండి? నృసింహ సరస్వతి గురించి రాశాడు. కానీ ఇక్కడ అదే మనం తెలియని వాళ్ళకి చెప్తున్నాను కాదమ్మా, మీకు కొంతమంది తెలుసు అనుకుంటాను. గురు చరిత్ర అని రాసిన ఆయన ఆ సరస్వతి గంగాధర్ గారు ఆ గురువు గారిని చూడలేదు అసలు. అదేంటి సార్, ఇప్పుడు సాయిబాబా చరిత్ర రాశాడు, సాయిబాబా చూశాడు, సాయిబాబాతో మాట్లాడాడు, మరి ఆయనతో పొందిన అనుభవాలను రాశాడన్నారు. బాగుందండి ఇది. మరి సచ్చరిత్ర అని పేరు ఎందుకు పెట్టారంటే గురు చరిత్ర ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది పెట్టారంటున్నారు. మరి ఆ గురువుగారు ఆయన సరస్వతి గంగాధర్ గారి గురువు గారు అంటున్నారు, నృసింహ సరస్వతి స్వామి. మరి ఆయన చూడగా వాళ్ళ తాతగారికి గురువుగారు ఆయన. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారనుకోండి, అరే మా తాతగారు మా గురువుగారు ఒకరు ఉన్నారా, ఆయన ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు అని చెప్తే నేనేం చేస్తాను? మనవాడిని ఆయన చెప్తే రాస్తా. అది ఏ భాషలో రాశాడు? కన్నడంలో రాశాడు ఆయన, మరాఠీలో కాదు. సరస్వతి గంగాధర్ ఆయన రాసిన దాన్ని ఇక్కడ వీళ్ళు మరాఠీ వాళ్ళందరూ సరస్వతి గంగాధర్ మరాఠీ, ఆయన మాతృభాష ఏమో కన్నడము, రాసిందేమో మరాఠీలో. ఆ రకంగా ఆ పుస్తకాన్ని అందరూ పారాయణం చేస్తారు. అంటే దాదాపుగా నేను కూడా ఏదో మా అమ్మాయి భీడులో ఉంది, కానీ మా అమ్మాయి భీడులో లేదు, మా అల్లుడు గారు భీడు కాబట్టి ఒక వారం రోజులు ఉండేది. ఎవరి ఇంటికి వెళ్ళినా సచ్చరిత్ర మీ దగ్గర ఉందంటే నో మాలూనే సార్ आपको होना क्या గురు చరిత్ర అంటారు. అంటే గురు చరిత్ర లేనిల్లు, జ్ఞానేశ్వరి అనేటువంటి పుస్తకం లేనిల్లు ఉండదండి. కాస్తంత ఆధ్యాత్మిక ఆలోచన కలిగిన వాళ్ళ ఇళ్లలో అట్లాంటి గురు చరిత్ర రోజు పాలనించేస్తాడు ఈయన. ఎవరు? యన్నా సాహెబ్ దబోల్కర్. నెక్స్ట్ ఏకనాథ భాగవతం. ఏకనాథ భాగవతం చదువుతాడు ఒక అధ్యాయం, అలాగే గురు చరిత్ర కూడా చదువుకుంటాడు. ఇట్లా దాదాపుగా 40 సంవత్సరాల పాటు. చూడండి, అంటే మనం అనుకో, బాబు మీరు ఎవరు చెప్పారు కదా విష్ణు సహస్రనామం చేస్తున్నారు కదా, చెప్తుంటారు కదా ఉదయం సాయం ఎన్నాళ్ళు చేస్తున్నా సార్? ఏమవుతానో బుద్ధి తెలిసినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాయండి. ఆ డేటు గుర్తుండదు, ఎప్పుడు ప్రారంభం చేసే తెలియదు, మనం చేస్తూనే ఉన్నాం. అలాగే ఈ సరస్వతి ఈ రకంగా గురుచరిత్ర ఏకనాథ భాగవతం ఆయన పెళ్లి కాకముందు చేస్తున్నాడో, పెళ్ళినప్పటికి చేస్తున్నాడో, మరి పిల్లలు పుట్టి ఏది చేసినా ఏది అయినా ఎక్కడికి పోయినా పొద్దున్నే లేచి అనుష్ఠానం ఏంటి? గ్రంథపారాయణ. ఎవరు? అన్నా సార్. ఆ వ్యక్తి ఏం ఆలోచన చేయదు, గురుచరిత్ర చదువుతాడు కదండి. ఎందుకని ఈరోజు నేను ప్రారంభం చేస్తూ మీ అందరికీ అంటే మా సావిత్రమ్మ చెప్పిన ప్రకారంగా ఎక్కువ మందికి సచ్చరిత్ర తెలియదు, లేదా ఆ కథలు మీరు 617వ జ్ఞానయజ్ఞం అమ్మా ఇది. అంటే నాకెంతో అనుభవం ఉందని మీరు అనుకోవచ్చు. అనుభవం కాదమ్మా, మీలాగే నేను బాబాను నమ్ముకున్నవాడిని. అనుభవాలు ఉన్నాయి, నేను లేదని నేను అన్నాను. కానీ ఎంతో బాగా చెప్తారో పాండిత్యం ఉందంటే లేదండి. ఎందుకంటే పాండిత్యం కంటే కూడా చక్కగా చెప్తాడనే ఈ వాక్ ధోరణి ఉందే, ఇది భగవత్ ప్రసాదితం.
అంటే నాకు అసలు మాట్లాడడం బాగవచ్చు, ఆయనకు రాదంతే, తేడా కావచ్చు, ఆమెకు రాకపోవచ్చు అంతే తప్ప యథార్థానికి ఆ సచ్చరిత్ర అనేటువంటిది ఇన్ని 617 అన్నప్పుడు గృహస్థుగా ఉండే నేను, మరి ఉద్యోగం చేసి రిటైర్ అయిన నేను, ఎట్లా సాధ్యమైందండి? ఎన్నెన్ని ఇండ్లు, ఎన్నెన్ని ఆడిటోరియంస్, ఎక్కడెక్కడ. అయితే ఆ తల్లి నాకు చెప్తా, అంటే నాకు ఎవరైతే ఇక్కడ సత్యత తెలియని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు పైన ఈ మధ్య ఏంటంటే పద్మావతమ్మ గారింటో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఈమె పరిచయం. ఆమె ఇంట్లో నుంచి మనం ఏం చేస్తున్నారంటే సత్యతలు వేరే ఒక విషయం గురించి అది అన్వయం చేస్తూ మాట్లాడుతున్నారు 5 రోజులు కానీ 7 రోజులు. ఇప్పుడు పోయిన నెల ఇదే వారం రోజుల క్రితం జరిగినప్పుడు సత్యత్ర మాతృప్రేమ అంటే ఆ రెండింటిని అన్వయం చేస్తూ చెప్పడం జరిగింది. చాలా మరి అట్లా చేస్తే కొంత డెప్త్లోకి పోవాలి. అసలు దాంట్లో ఉండవు, అవి తెలిసి ఉండాలి, సత్యత చదువుతూ ఉండాలి, లేకపోతే అర్థం కాదు. ఏదో సార్ చెప్పాడు, పూర్తి కథ చెప్పలేదు, ఏదో చెప్పారని అంటారు. కానీ ఇక్కడ అట్లా కాకుండా కొంత సచ్చరిత్ర అనే దాని మీద అసలు ఉపోద్ఘాతం కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవకాశం ఉందనే ఆలోచనతో ప్రారంభం చేస్తూ అన్నాసాహెబ్ దబోల్కర్ అనే వ్యక్తి ఆయనకుండే ఆలోచనలు, ఆయన నాస్తికుడు కాదండి. చాలామంది మనకు ఈ సాయిబాబా భక్తులకు మా వారు ఏంటంటే అది దేవుడు అంటే నమ్మేవాడు కదండి, దీపాలు అంటే ఒప్పుకోడండి, ఏ దేవుడు నువ్వు వైరాపో అని. ఇప్పుడు బాబా భక్తుడైనాడు. ఇట్లా రకరకాలుగా మనకు ఆడ కానీ మొగ కానీ చెప్తుంటారు. కానీ అట్లాంటి వాడు కాదండి. ఇట్లా ఆలోచనలో ఆధ్యాత్మికంగా ఆలోచన ఉంది. పైన గురుచరిత్ర చదివేవాడు పుస్తకం చదువుతాడు. బాగా గుర్తు, పుస్తకం చదవడం వేరు, ఆచరణలోకి వచ్చేటప్పుడు మాత్రం తేడా ఉంది. ఏంటంటే అది మళ్ళీ అండి నేను ఆచరణలో అంటే నేను డాక్టర్ చదివానండి, కానీ నేను చెప్పేదండి ఆర్ట్స్ అండి అంటే ఎట్లా పోతుందండి? మీరు డాక్టర్, మీకుండే ప్రొఫెషన్ అది, మీ అనుభవం ఎట్లుండాలి, మీ ఆచరణలు ఎట్లుండాలి, ఆ వైద్య శాస్త్రరకంగా ఉండాలి. అందుకని అదేది హిస్టరీ దాని ప్రకారం ఉండకూడదుగా. అలాగే ఇది చదువుతున్నదేంటి గురుచరిత్ర. గురుచరిత్ర మరి ఆచరణలు ఎట్లా పెట్టాలండి? గురువు గారిని సేవించుకోవాలి, గురువు దగ్గర సాంగత్యం చేయాలి. నృసింహ సరస్వతి స్వామి చరిత్రగా ఉన్న దాంట్లో గురువు యొక్క మహిమాశక్తి అవన్నీ ఉన్నాయి. కానీ ఈయన మాత్రం భయంకరమైన తేడా ఏంటంటే అసలు గురువుని నమ్మడండి. అలాంటి వాడు గురుచరిత్ర మాత్రం చదువుతాడు. ఎట్లా ఉందంటే రామాయణం నేను రోజు చదువుతా సార్, కానీ ధర్మాన్ని మాత్రం పాటించారు. ఈ తల్లిదండ్రులను గౌరవించడం పక్క పెట్టండి, అసలు ధర్మాన్ని పాటించాను నేను అంతే. నా ఇష్టంలో నేను నేర్చుకుంటూ పోతా. నాకు రాముడు అంటే రోజు చదువుతాడు, ఏ ప్రయోజనం అండి? ధర్మానికి రూపం ఆయన. మరి ఆయన ధర్మానికి రూపమై భార్యతో ఎట్లా ఉన్నాడు, పిల్లలతో అది నువ్వు ఆచరణలో పెట్టకుండా నేను రామాయణం పాలన చేస్తే ప్రయోజనం ఏముంది? గురుచరిత్ర ఎన్నాళ్ళు చేసిన గురువు ప్రధానమైంది. అందుకనే నేను ఈరోజు గుర్తు చేస్తున్నా మీ అందరి ముందు, భగవద్గీత అంటారు చూడండి, మనం వింటుండే, మనకు ప్రామాణిక గ్రంథం అది, దానికంటే మించింది లేదు మనకు అందుబాటులో ఉంది. దాంట్లో మీరు ప్రధానంగా గుర్తు చేసుకుంటారు, మీకు కూడా ఆ విషయాలు మీకు చాలామందికి తెలుసు. దేంతో ప్రారంభమైందండి? ఏ అధ్యాయం అది? పేరేంటి? విషాద యోగం. ఎత్తుకోవడంతోనే విషాదం. విషాదం అనగానే అదేదో బాధాకరం కదండి, దుఃఖంలో నుంచి వచ్చింది భగవద్గీత. కృష్ణుడు అర్జునుడు చెప్పాడు, మీ అందరికీ తెలిసిందే, నాకు తెలుసు. కానీ దుఃఖాన్ని ఎందుకు వచ్చిందండి? దుఃఖం కడుపు నొప్పా, కళ్ళ నొప్పా, కాళ్ళ నొప్పా? కాదండి, వీళ్ళని చంపుతాను, వీళ్ళని చంపడం అనేది మంచిది కాదు. వాళ్ళు మా గురువుగారు, మా పెదనాయన, మా నాయన, మా అన్న, వీళ్ళని చంపితే పాపం కాదండి అక్కడ. మళ్ళీ అది దయచేసి అనవసరంగా వచ్చినటువంటి ఆలోచన. పాపం అనేది అర్జునుడు చెప్పలే, వాడిని చంపాల్సి వస్తుందే. అది ఇక్కడ నేను చంపేస్తా, ఆ చంపిన ఆ కూటితో తర్వాత నా రాజ్యం వెళ్ళాలా? అక్కడ చూడండి, పాపం విషయం రానే లేదు. ఇప్పుడు చాలామంది అది పాప, ఇది పుణ్యమా, భగవద్గీత పుణ్యం వస్తుంది కాదండి. నేను వాళ్ళని చంపడానికి సిద్ధమయ్యాను. చంపడం అనేది మరి తప్పు అనే దానిలా నేను చంపుతాను, దానివల్ల నాకు బాధగా ఉంది. ఏం బాధ? వాడికి శత్రువు అండి, చంపు.
కాదండి, వాళ్ళు నా బంధువులండి. అక్కడే వచ్చింది ప్రాబ్లం. వేరే వాడిని అయితే లేపడతారు ఒక్క బాణంతో. కానీ ఇక్కడ ఏమైంది, నా బంధువులు అంటే ఇక్కడ ఎక్కడొస్తుంది చూడండి, నా వాళ్ళ మీద నేను ఏదైనా శిక్ష చేసుకుంటే అది తప్పు కదా. మా బాబాయే సార్, మా పెదనాన్నేనండి, మా మా ఏమిట్రా ఇది యుద్ధరంగం. అంటే ఇక్కడ ఎక్కడొస్తుందంటే జీవన రంగంలో కూడా కొన్ని తప్పులు వాళ్ళ వల్ల మనం చేస్తున్నప్పుడు ఇది మనవాడేనే వదిలేద్దాండి. అంటే పాపం పుణ్యం కాదండి, అది ఏమిటి, మమకారం, బంధన అంటారు చూడండి. మమకారం వలన మనకు వచ్చేటువంటి కొన్ని లోపల ఈ బాధ అంటారు, అది చెప్పుకోలేని బాధ. చెప్పుకోలేమండి, అదేం రోగం కాదు, రోగం కాదనడానికి లేదు, అదొక బాధ. అదే బాధతో ప్రారంభమైంది భగవద్గీత. మరి ఇక్కడ నేను ఎందుకు చెబుతున్నా అంటే వాదనతో ప్రారంభమైంది ఈ సచ్చరిత్ర. ఇదేంటండి, ఇది బాధ కాదండి. అందుకని అక్కడేమో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం, కానీ ఇక్కడ మొదటి అధ్యాయం పేరేంటి తెలుసా అండి, మంగళాచరణ అధ్యాయం. అందుకనే భగవద్గీతలాగా మిగతా కొన్ని అధ్యాయాలకు వాటికి పేర్లున్నాయి. అట్లాగే 52 అధ్యాయాలకు కూడా పేర్లు పెట్టాడు హేమాడి పంత్ గారు. అది అన్నా సార్తో పాటు. ఇంకా నేను హేమాడ్ చెప్పలే. అంటే మీకు సందేహం కలగవచ్చు, స్వామి మేము పత్యనారాయణ గారు బుక్ చదువుతాం, దాంట్లో పేరు లేదు కదా, 51 అధ్యాయాలు. దాదాపుగా నేను కూడా మొదటి నుంచి చదివేది అది. ఈ మధ్య అనువాదం చేసి ఇదంతా చేసి నాకు కాస్త మూలం మరాఠీది అందరికీ కొంతమందికి తెలుసు. అంటే మూలంలో మరాఠీలో 52 అధ్యాయాలు రాస్తే ఒక్క అధ్యాయానికి మాత్రమే ఆయన పేరు పెట్టలేడు. చివరి అధ్యాయం 52 లేదు, అయిపోయింది. ఇంకా నా తలకాయ, నేను రాస్తున్న పెన్ను నీ పాదాల దగ్గర పెడుతున్నా అన్నాడు. 82వ పద్యం అది, దాంతో క్లోజ్. ఇంకా ఆ తర్వాత 15 రోజులు బతికాడు ఆయన. ఇది జరిగింది. మరి ఈ రకంగా మొదటి అధ్యాయానికి మంగళాచరణ ఎందుకు పెట్టాడండి? ఎవరు వాదన అన్నారే మీరు? ఇది గురు చరిత్ర కాదు, సచ్చరిత్ర. అంటే గురు చరిత్ర ఏది కూడా ప్రారంభంలోనే విషాదం నుంచి రాదండి. అది గురు చరిత్ర, అది గురుగీత కాదది. ఏది భగవద్గీత. అది యథార్థమైనటువంటి విషయాన్ని ఎవరైతే బాధలు పడుతున్నారో అది యథార్థ స్థితి. అది భగవద్గీత అంటే ఏదో ఒక ఇది కాదండి, అది మామూలు జీవనంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, దానివల్ల ఏమనుభవించాలో అది చెప్తుంది దాంట్లో ప్రారంభంలో. అందుకనే నేనైనా మీరైనా అమ్మకడ నుంచి పుట్టినప్పుడు ఏడుస్తూనే పుట్టాం. ఎడవపోతే మళ్ళీ డాక్టర్ గారు ఒప్పుకోరు, అంతేగా. కాబట్టి విషాదం నుంచి ప్రారంభమైంది. ఆ విషాదం వేరు, ఈ విషాదం వేరు. కాబట్టి కానీ ఇది గురుచరిత్ర. ఇది గురుచరిత్రాన్ని ఎవరైనా ప్రారంభించేసినా చూడండి ఎంత సంస్కారవంతంగా తయారైందో. అదేంటి, నీవు వినడంతో ప్రారంభం చేస్తే చాలు శుభం కలుగుతుంది. ఇక్కడ అశుభమా మంచా చెడ్డ తర్వాత వాదనలు జరుగుతాయి, అది జీవనంలో జరిగే మామూలే, ఎన్నో జరుగుతాయి. కానీ ప్రథమంలోనే మొదటే ఏం చెబుతుంది, నువ్వు గురు చరిత్ర కనుక వింటే, గురువు గురించి వింటే, చెవులతో కదా విండేది, నోటితో విండు, ముక్కుతో విండు, చెవులతో వింటే చాలటండి శుభం కలిగి తీరుతుంది. అది ఎవరన్నారండి? హేమాడి పంతని. హేమాది పంతుకి తెలిసి, అన్నాసాబ్ దబల్కర్ గారికి తెలిసి ఆయన అట్లా రాశాడనా? కాదండి. గురుగీత మళ్ళీ ఎవరని అడిగారు. ఎందుకంటే భగవద్గీత అందరికీ తెలిసిందే. గురుగీత స్కాంద పురాణంలో ఉంది. అమ్మవారికి, పార్వతి అమ్మవారికి శివుడు చెప్తాడు వాళ్ళిద్దరికి, అర్జునుడికి కృష్ణుడిలాగా. అది గురుగీత, అది 3 అధ్యాయాలు. దాంట్లో అమ్మవారికి స్పష్టంగా చెప్తాడు. ఎవరు? శివుడు, పరమేశ్వరుడు. ఏమని? శ్రవణ మాత్రేణ, స్మరణ మాత్రేణ కాదండి. విష్ణు సహస్రనామంతో స్మరణ మాత్రేణ అది కాదండి. ఇక్కడ ఏంటి? శ్రవణ మాత్రేణ దేహి దుఃఖాత్ విముచ్యతే. దేహం కాదు, కడుపు నొప్పి పోవడము, కాళ్ళు చిత్తులు నొప్పి, ఇది కాదండి. మానసి ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకున్న రోగం ఎక్కడ ఉంటుందంటే మనకు కాళ్ళ దగ్గర బాగా ఉంటుంది. కాళ్ళు ఉన్నంత కాలం కాళ్ళ నొప్పులు ఉంటాయి, తలకాయ ఉన్నంత కాలం తలకాయ నొప్పులు ఉంటాయి. కానీ ఈ నొప్పుల కంటే కూడా మానసికంగా కనుక నొప్పిని పెంచుకుంటే, మానసికంగా నొప్పి ఎక్కడుంది సార్? అది ఇక్కడ చేయబెట్టి చెప్పకండి దయచేసి. అది అతీంద్రియ శక్తి అని ఎక్కడుందో తెలియదు. ఆ మనస్సులో కనుక ఒక్కసారి నీకు బాధ కనిపించిందో దానంత పెద్ద రోగం కొట్టలేదు.
నీకు తగ్గిందమ్మా, నువ్వు నడవమ్మా. నా భయం అండి, నేను నడవలేనండి, నా వల్ల కాదండి. అదే నడవం, నేను పక్కనే ఉంటానమ్మా, పడితే లేపుతారా, పడడం ఎందుకు, మళ్ళీ భయం. దానికి ఎవరి మంది ఇస్తాడండి, ఇస్తారమ్మా డాక్టర్లు ఏదైనా. అంటే ఈ భయము, ఈ ఆవేదన, ఈ రకమైన ఉంటుంటే దీనికి మందులు లేవు, ఏ అలోపతిలో లేవు, ఏమో దేంట్లో లేవు. నీ అంతటా నువ్వు అది తెలుసుకోవాలి కదా, అనుభవించాలి. నాకేం కాదు, బతికినంతకాలం బతుకుతాను, కానీ హాయిగా ఉందా అని ఆ నిబ్బరం అంటారు చూడండి, అది మనస్సుకు సంబంధించింది. అది ఆ మనస్సులో ఆ రకమైనటువంటి ఆలోచన కలగాలి. కాబట్టి యశ్శ్రవణ మాత్రేణ ఎవరైనా సరే గురువు చరిత్ర వింటే చాలట మనస్సుకు ధైర్యం వస్తుంది. అందుకని మీకు చాలామందికి మా అంటే రక్త సంబంధి కూడా వాళ్ళ నాన్నగా అవన్నీ మా విషయాలు మీకు ఇక్కడ చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే కరోనా వచ్చింది కదా, ఈ సచరిత్ర సారాంశమైన చాలీసా ఎన్ని వందల సార్లు అండి. చాలామంది అడిగారు ఏంటండి ఇది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది కదా, 9 లక్షల చిల్లర అయింది. అంటే ఏమొస్తుంది సార్ దానివల్ల? ఏమిటి ఒకటే చెప్పింది, ఎవరో ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, డాక్టర్స్ అంతా చెప్పింది, ధైర్యం పోయిందో నువ్వు పోతావు. అదే కదండి ఆ రోజున చెప్పింది. మందులు కావు, ఫస్ట్ ధైర్యం పెట్టుకో. ఎట్టొస్తుంది సార్ ధైర్యం? వాళ్ళేమో కట్టలు తీసుకొస్తున్నారు, శ్మశానాలు వేస్తారు. ధైర్యం, ఆ ధైర్యాన్ని ఇచ్చేది డాక్టర్లు కాదు, మందులు కావు, భగవంతుడు కూడా కాదు. అది కూడా చెప్తాం, భగవంతుడు కూడా కాదు, ఒక గురువే ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే మానసిక అధిపతి అంటారు, ఒక్కొక్క ఈ స్థానానికి ఒక్కొక్కరు అధిపతి ఉంటారు, కింగ్. అది గురువు ఒక్కడి. ఈ గురువు గురించి మనము ప్రతి పురాణంలో వింటాం, కానీ ప్రత్యేకంగా గురువు గురించి ఆలోచన చేయం. కానీ చేస్తే దాని వలన ఏం జరుగుతుంది? ఫస్ట్ పుట్టుట గిట్టుట ఏంటని నిజమే, పుట్టుట నిజము, గిట్టుట నిజము, మధ్యది అంతా నాటకం అన్నమాచార్య చెప్పారు. మరి దీని గురించి మనకెందుకు నివారా? పుట్టడం గిట్టడం కాదు, నువ్వు ఎంత ఆనందంగా సుఖంగా కాదు. అమ్మ తల్లి వచ్చావా? సుఖంగా వేరు, ఆనందం వేరండి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను చాలా చోట్ల గుర్తు చేస్తుంటా, సుఖము అనేది శారీరక సంబంధించినటువంటి విషయం. మా తమ్ముని చేత్తో పట్టుకున్నాను, నాకేదో ఒక సుఖం. మా ఆవిడని పట్టుకున్నాను, ఏదో సుఖం. కానీ ఆనందం కలగకూడదు. ఇది తాత్కాలికమమ్మా. కానీ ఆనందం అనేది అదంతే యథార్థం. అది కాబట్టి అట్లాంటి ఆనందాన్ని పొందాల్సిన స్థితులు, అంటే తృప్తి, బాగా చెప్పాలంటే ఆ తృప్తినిచ్చేది మానసికంగా ఒక్క గురువే ఇవ్వగలుగుతాడు. అది ఇంతసేపు చెప్పాను కదా. ఈ అన్నాసాహెబ్ దబోల్కర్కు మరి గురుచరిత్ర చదువుతున్నాడు కదమ్మా. 40 ఏళ్ల నుంచి, అంటే బాబా దగ్గరికి వచ్చినప్పటికీ ముందే 40 ఏళ్ల నుంచి ఆయన చదువుతున్నాడు. బాబా దగ్గరికి వచ్చాడంటే 60 ఏళ్ళు దాటిపోయినాయి. అంటే ఆయన 20th ఇయర్ నుంచి చదువుతున్నాడు గురుచరిత్ర. మరి ఈ విషయం తెలియదా? అందుకని గుర్తుపెట్టుకోండమ్మా, పుస్తకం చదవడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. అదే పుస్తకంలో చదివితే నాకు ఆచరణ అదే వచ్చింది. వింటాం, చదువుతాం, ఎంత బాగుందో, పొద్దున్నే లేద్దాం, తెల్లవారుదాం, పూజలు పునస్కారాలు అన్నీ చేస్తాం. కానీ ఆచరణకు వచ్చేటప్పుడు మాత్రం నాకు కొన్ని కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి, ఏమిటో బాధలు. ఎందుకండి? అందుకని మనం ఎప్పుడు కూడా ఎంత బాధలో ఉన్నా, చూడు ఎంత చిరునవ్వుతో మాట్లాడుతున్నదే. ఓకే, ఇప్పుడు కొంతమందికి చూస్తున్నా, మీరు కూడా చూస్తుంటారు, దయచేసి ఏమనుకోకమ్మా. ఎవరన్నా ఒక చోట ఏదైనా అశుభం జరిగిందండి, కొంతమంది చూసండి, అసలు వాళ్ళ ఇంటికి పోరు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడు. ఏమైందిరా నీకు, నోరు పోయిందా? ఏం మాట్లాడాలో తెలియస్తా, ధైర్యంగా లేస్తా. ఏరా అంటే మాట్లాడడానికి కూడా ధైర్యం లేదు. అంటే ప్రాణం పోయిందా, ఇట్లయిందా, పోయిందిలే నీ కొడుకు అనలేరు. మళ్ళా ఏంటి చెప్పలేను, అంటే మాట్లాడడానికి కూడా ధైర్యం ఇవ్వడానికి చేత కాదని ఒక్క మాట చెప్పాలి. నువ్వు అక్కడ ఏమి పోయిందని ఎవడు ఏమి సంపాదించి పెట్టలేరమ్మా. మా నాన్న పోయాడు, మా అబ్బాయి పోయాడు, పోయిన వాళ్ళని ఏమో తీసుకొస్తారు, ఎవడన్నా మీ ఆయన పోయి తెస్తారా? అమ్మా ధైర్యంగా ఉండమ్మా.
ఈ ఈడిగే లేకపోతే వాడేమి ఇస్తాడండి? ఆలోచించండి మేడం. కాబట్టి ఈ ధైర్యం ఇచ్చేది ఎవరు? గురు సాంగత్యం చేసిన వాళ్ళే. మరి అప్పుడు మనం పుస్తకం చదవడం అనేది ఎట్లాంటిదంటే, నేను నాకు రెడీ రెఫరెన్స్ అంతే. దాని పుస్తకం గుర్తుకు రాలేదనుకోండి, ఆయన పేరేంటండి, అప్పుడు పుస్తకం తీసుకో. కానీ అసలు పుస్తకం మీదే ఆధారపడడం అనేది చాలా 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 తప్పు. పుస్తకములు అనేటువంటిది ఏదైతే ఉందో కాగితంలో ప్రింట్ చేయబడింది, కానీ ఆ పుస్తకం ద్వారా నేను చదివానా? మీరు చదివారండి? నేను చదివానండి. వీటికి ఏమిటి లెవెల్? అహంకారం. పుస్తకం వలన నేను చదివానని చదవని వాళ్ళు ఏం అమాయకులా? వాళ్ళేం పిచ్చోళ్ళ? వాళ్ళకి అనుభవాలు లేవా? నిజంగా ఎంతమంది భక్తులు, ఎంతమందిని వాళ్ళని చూస్తుంటే వాడికి ఏమీ రాదండి. ఇక అమ్మగారు మీరు చెప్పారు కదా దీపం వెలిగిస్తారు, దీపం వెలిగిస్తే ఏ లాభం, జ్యోతి అంటే ఏమిటి, ఇవన్నీ ఆయనకు తెలియదు, కానీ చెప్పారు, చేశారు, అంతే కదా. ఇది చేయరా నాయన, ఇది ఇది ఊడిస్తే నాకేమొస్తుంది, నన్ను ఏం లేదు అంటే. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోండమ్మా, పుస్తకం చదవడం వల్ల కొన్ని విషయాలలో మనకి ఏదో జాగ్రత్తలు అనేటువంటివి అనిపిస్తాయి, కానీ యథార్థానికి అది కొంతవరకు మనకు అవసరానికి అంతే. అదొక కళ్ళు చూపు ఉండాలి. కళ్ళద్దాలు పెట్టుకున్నంత మాత్రం నా చూపు రాదుగా, వస్తుంది ఎవరికైనా. అట్లా ఎవరో చిన్మానంద స్వామి వారు చెప్పారు, నేను వాడికి చెక్ చేస్తారు కదా ఐ టెస్టింగ్, ఈ ఐ టెస్టింగ్ చేస్తే నేను చదవలేకపోతున్నానండి అన్నాట. పక్కవాడు ఏమన్నాడు, ఎందుకు చదవడం లేదా, నీకు అసలు ఇంత బాగానే, అసలు వాడికి చదవడం రాదు. చదవని రాని వాడు అనుకున్నాట ఎంత పిచ్చోడంటే కళ్ళద్దాలు పెట్టుకుంటూ చదువుకోవచ్చు అనుకున్నాడు. కళ్ళద్దాలు పెట్టుకుంటూ చదువుతాడు సార్. అంటే పుస్తకం అనేటువంటి దానివల్ల నాకంతా తెలిసిపోతుంది అనుకోవడం చాలా తప్పు తప్పు తప్పు. మరి ఎలా అండి? సాంగత్యం చేయాలి. ఏ గురువు గారి దగ్గర చూడండి, ఎంత ఎంత ప్రావీణ్యం అండి మీకు, ఎన్ని విషయాలు తెలుసండి. ఏం చేశాడు? పుస్తకాలు 700 పుస్తకాలు 200 పుస్తకాలు చదువుతాడు ఆ శిష్యుడు కాదండి, గురు పరిచర్య చేస్తాడండి. ఇప్పుడు మహానుభావులు అంటున్నాం, పీఠాధిపతులు అంటున్నామే, వీళ్ళు వేల పుస్తకాలు చదవరు. వాళ్ళ గురుగారు సాంగత్యం చేసి ఆ ధార్మికమైనటువంటి పరిచర్యలు చేస్తూ ఉంటారు, కాబట్టి అది తెలుసుకుంటారంతే. అంతేకాని అక్కడ వేరే ఉండదు. ఇక్కడ పుస్తక పరిజ్ఞానం కాదు, గురువు మీదే దృష్టి కలిగి ఉండాలి. నువ్వు చదువు. ఈరోజు నేను చదివాను గురుగీత, నేను గురుగీత చదివానండి. 301 శ్లోకంలో ఏముందో నాకు తెలుసండి, దాని అర్థం ఏంటో తెలుసండి. మీరు చదవలేదండి, నేను చెప్తాను పట్టండి. ఇదే అహంకారం. నువ్వు పుస్తకం చదవ, ఈ గురుగీతలు ఇదేముందా అమ్మా, నేను ఆ పని చేస్తున్నా కదమ్మా, ఇంకే వాడికి ఏం పుస్తకం చదవాలండి. కాబట్టి చదువు అనేది ఎట్లాంటి వరకు అంటే నీ కాస్తంత ఆ విషయాలలో పరిజ్ఞానం, కొంతవరకు విజ్ఞానం పెంచుకోవడానికి తప్ప యథార్థానికి బాగా చెప్పాలంటే దానివల్ల అహంకారం పెరుగుతుంది అంటే. కాబట్టి అట్లాంటి పుస్తకము గురు చరిత్ర చదివాడే కానీ గురువు సాంగత్యం చెయ్యాలి. ఏంటంటే గురు సాంగత్యం చేయకుండా గురుగీత, గురు చరిత్ర ఇవన్నీ నాకు తెలుసు కదా, అక్కడే వస్తుంది. గురువు గురించి తెలుసు, గురువు గురించి ఇన్ని మాట్లాడతా, కానీ నువ్వు గురువు సాంగత్యం చేయ. మా నాన్నగారితో నాకు బాగా తెలుసండి, నా నాన్నగారికి బాగా తెలుసండి, కానీ అమ్మ నాన్న బతుకున్నంతకాలం వాళ్ళని బాధ పెడితే ప్రయోజనం ఏంటమ్మా? ఆలోచన ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఎంతమంది అమ్మ తండ్రి ఉన్నంతకాలం మాట్లాడకపోవడం పక్కబెట్టు, రకరకాలుగా ఏదో అవహేళన చేసి ఆ తర్వాత అబ్బా ఏం ప్రయోజనం అది. కాబట్టి గురువు సాంగత్యంతో ఆయన దగ్గర మనం ఏం నేర్చుకున్నాం కాదు, ఇంకా బాగా చెప్పాలంటే హెమాడి పంత్ అని పిలువబడినటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ తర్వాత చెప్తారు, అది మరి 5 రోజులు వీలైతే ఉందో లేదో నాకు తెలియదు. పోయి తెలుసుకునేది ఏం లేదండి. అదే గురుగారి దగ్గరికి వెళ్ళాను, నేను ఏం తెలుసుకునే ఉన్నది ఉన్నట్టు చెప్తాను అంతే. కొత్తగా తెలుసుకునేది ఏం లేదు, రీసెర్చ్ ఏం లేదు. మరి ఏంటండి, నీలో ఉండే అధైర్యం ఉందే, దిగులు ఉందే, అసూయ ఉందే, కోపం ఉందే, విసుగు ఉందే,
ఇవి పోగొట్టుకుంటారు. నాలో ఉండే అవలక్షణాలను పోగొట్టుకోవాల్సింది తప్ప బద్ధకం, విసుగు, అసహ్యం ఇవి పోతాయి గురువుని సాంగత్యం చేస్తే. కాబట్టి ఇవన్నీ కూడా సాంగత్యం చేయకుండా పుస్తక పఠనం వల్లనే ఆలోచన చేశాడు అన్నాసాహెబ్ దబోల్కర్. అందుకనే నేను ఈ మధ్యకాలంలో ఎక్కడా గుర్తు చేయలేదు, స్నేహితుల యొక్క సాంగత్యం ఉంటుంది. బంధువులు, రక్త సంబంధికులు వస్తూ పోవడం పక్క పెట్టండి, కానీ స్నేహితుల సాంగత్యం అనేది చాలా గొప్పగా ఉంటుందమ్మ. అందుకని ఆ రోజుల్లో ఒక అమ్మాయిని ఎవరికైనా ఇవ్వాలంటే వాడి స్నేహితులు ఎవరు కనుక్కొని రాకూడదు అనేవాడు. ఇప్పుడు వాడు ఎంత నెలకెంత పేమెంట్ ఇవి ఇప్పుడు అవి పక్క పెట్టండి చెప్తున్నా. అంటే స్నేహితులు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు డబ్బును వాళ్ళ అంటే వాళ్ళకు నేను ఎందుకుంటున్నా అంటే అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి అతని స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ఎవరా స్నేహితులు? చందోర్కర్, హరిసీతారాం దీక్షిత్. వీళ్ళిద్దరూ, ఆయన దీక్షిత్ గారేమో పెద్ద లాయరు, ఈయనేమో తహసీల్దార్. ఈయన లెవెల్ వాళ్ళే అంతా చదువుకున్నాళ్లే, ఉద్యోగస్తులే. కానీ చూడండి, అది స్నేహితుల సాంగత్యం కూడా అదృష్టమే. ఆ స్నేహితుల సాంగత్యం ద్వారా గురువు యొక్క సాంగత్యం కలిగిందంటే అంతకంటే అదృష్టం కూడా ఉండదు. స్నేహితులు చాలా మందికి ఏం చేస్తారు, నువ్వు ధైర్యంగా ఉండా, బాధపడకరా, నేను చూసుకుంటా లేరా. ఎవరు బంధువులు అట్లా సహాయపడారమ్మా, దయచేసి బంధువులు ఉన్నారని ఏమనుకోకమ్మా, స్నేహితులే. కానీ అలాంటి స్నేహితులలో కూడా నాదేం లేదురా, నా గురువుగారు రా అని స్నేహితుడు కదా దొరికాడో నిజంగా వాటి కాళ్ళకు మొక్కినా తప్పు లేదమ్మా. అన్నాసాహెబ్ దబోల్కర్ అనే వ్యక్తికి స్నేహితులుగా ఉండే ఈ ఇద్దరు, దీక్షిత్, చందోర్కర్, కనపడినప్పుడల్లా ఉద్యోగం ఎట్లా ఉంది, మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్ ఎప్పుడు ఇస్తాడు ఈ గవర్నమెంట్ వాడు, ఈ బ్రిటిష్ వాడు, ఇంత ఇది కాదమ్మా. కనపడినప్పుడల్లా ఎవరు? చందోర్కర్ తహసీల్దార్గా ఆయన. పోనీ ఒక చోట ఉన్నారా? ఈయన ఉండేది బాంబే, ఈయన ఉండేది ఇంకో చోట, ఎక్కడెక్కడ ఉన్నారండి. అంటే బాంబేలోనే ముగ్గురు, కానీ రకరకాల ప్రాంతాలలో ఉన్నారు. కనపడినప్పుడల్లా ఒరే షిరిడీకి వెళ్ళరా, బాబా దర్శనం చేసుకోరా. ఇది అంటే ఎట్లా ఉంటుందమ్మా, మనకు స్నేహితుడు ఇచ్చేది డబ్బు ఇస్తారు కొంతమంది ఏదన్నా వాళ్ళ సహాయంతో ప్లాట్లు కొంటాం, లేదా ఇంకొక కొన్ని లౌకికమైన విషయాలు మనకు స్నేహితులు చెప్తారు. కానీ ఆధ్యాత్మికంగా గురువు గురించి చెప్పి గురువును దర్శించుకోండి, కాదు ఆయన సాంగత్యం చేయరా అని చెప్పే గురువు కనుక జరిగినంటే జీవితంలో అంతకంటే వేరేది ఇంక అక్కర్లేదమ్మా. ఎందుకంటే యథార్థం అదే, దాని చూపించాలి కదమ్మా. నా గురువుగారు ఎక్కడున్నారు నాకు తెలియదు. అదే నీ పెళ్ళి కాబోయే అమ్మాయి ఎక్కడుందంటే ఎవరో బంధువులు చెప్తారు, అక్కడ పోయిరా పెళ్లి చూపులు రా, పెళ్ళి ఇక్కడెక్కడండి. ఇది లౌకికమైన విషయం, కానీ ఆధ్యాత్మికంగా ఒక గురువు సాంగత్యం చేయాలి. అది ఆ గురువులు ఎట్లాంటి వాళ్ళు ఏం తెలిసిన వాళ్ళు ఉండాలి. కనపడినప్పుడల్లా చందోర్కర్, దీక్షిత్ ఎవరికి? దబోల్కర్కి చెప్పేవారు. ఈయన అదే చెప్పానుగా, పుస్తకం చదువుతాడు కానీ ఏంది ఏమన్నాను, షిరిడీకి వెళ్ళమన్నావు, వెళ్తా, బాబా దర్శనం చేసుకోమన్నా చేస్తాను. కానీ ఆయన గురువు అంటున్నావే, నీకు గురువా? మాకు ఇద్దరికి గురువు ఆయనే. నీకు కూడా ఆయన గురువు అయితే ఇంకా బాగుంటుంది కదా, మన ముద్ద అప్పుడప్పుడు కలుస్తుంటాం, ముగ్గురికి ఒకే గురువు కదా, బాగుంటుంది అన్నాడు. అది ఈయనకు మానసికంగా ఇష్టం లేదు. ఏదో స్నేహితుడు చెప్పాడు, సరేలే చూద్దాంలే. ఎందుకు పోవురా షిరిడీకి? ఏదో వేరే పనులు. పైన ఏమైంది, మనకి ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయో, మనకు ఎట్లాంటి దృష్టి ఉంటుందో, దృష్టి వేరు దృక్కు వేరమ్మా. కంటితో మీరు నన్ను చూడండి, నేను మిమ్మల్ని చూస్తాను, ఇది దృష్టి కాదు. ఇగో మా అక్కయ్య లాగుందే ఈమె అనుకుంటూ చూస్తానే, అది దృష్టి. ఈమెంటి ఇట్లుంది అనుకుంటూ చూస్తానే, అది దృష్టి. కాబట్టి దృష్టి ఏమిటా దృష్టి? గురువా, షిరిడీలో ఉండే ఆయన ముస్లిము, ఆయన హిందువు, ఆయన అవి పక్కా పెట్టేస్తాను. అసలు గురువా అంటే గురువు మీద ఆలోచన చేస్తున్నారా ఇద్దరు? వెళ్ళావు, గురువు సాంగత్యం చేయిపో, నువ్వు కూడా గురువు నమ్ముకో, ఆయన గురువు అయితే మనం ముగ్గురికి బాగుంటుందని అన్నాడు కదా. అసలు ఈయనకు గురువు మీద సదాభిప్రాయం కాదు, అసలు
ఆ ఆచరణలో పెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేనటువంటి దానికి కారణం ఏంటి? 2 కారణాలు చెప్పాడు. ఒకటి, గురువుల వల్ల మోసపోతామేమో. నంబర్ 1, నాకు అన్నీ తెలుసు, నాకు పుస్తకాలు చదువుతున్న అన్ని అనుభవాలు చాలా, వీళ్ళు ఏదో కొత్తగానే చెప్తారు, వాళ్ళు చెప్పినట్టు నేను ఏకపోతే పాపం వస్తుందంటారు. కానీ ఈ గురువుని నమ్ముకుంటే ఇంకో గురువు దగ్గర పోవద్దు అంటారు. ఏంది కావాలా? ఈ గురువుల కాంపిటీషన్స్ ఎక్కువైపోయినాయి. పని ఎందుకు? అతను నమ్ముకోవడం ఎందుకు? వాడు మోసం చేశాడు, మళ్ళీ వాడిని మార్చడం ఎందుకు? చొక్కాలు మార్చినట్టు తప్పు కదా అని ఈ రకంగా అభిప్రాయం ఉంది. ఒకటి కారణం. రెండవది, గురువు అవసరం లేదనే దానికి ఇదే ఒక్కొక్కరు ఒక పదాన్ని తీసుకొని ఆలోచిస్తారు, అన్వయం చేస్తారు. ఉద్ధరేద ఆత్మానం అన్నారుగా కృష్ణ పరమాత్మ. ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలన్నారుగా. అయితే నా ఆత్మను నేనే ఉద్ధరించుకుంటాను, గురువు ఎందుకు? ఈ 2 కారణాలు. మోసపోతానేమో. ఒకటి, నా ఆత్మను నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఒక గురువు అవసరమా? ఈ 2 కారణాల వల్ల ఒక ఆలోచనలు గురుచరిత్ర చదువుతారు. మళ్ళా ఇది విచిత్రంగా ఉందిగా. ఇది కథ. సచ్చరిత్ర ప్రారంభం చేయడంలో హేమాడి పంత్ గారి గురించి చెప్తూ ఆయన రాసుకున్నాడు. ఇది 2వ అధ్యాయంలో ఉంది. ఇది ఈ రకంగా ఆలోచన చేస్తున్న ఆయన. ఇప్పుడు నేను చెప్తున్నాను, చాలామంది అమ్మ మనకు గురువు గురించి వింటారు, కానీ అసలు ఆ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి, మీరు కాఫీ తాగారండి? మా కాఫీ చేశారు పోతారు కదా అంటే ఇష్టం కూడా ఉండదు. నేను పొరపాటుగా ఏదో అంటున్నానేమో. కొంతమంది అంటే గురువు అండి ఇదంతా ఆధారం అండి, అందుకే ఎన్నో అవునండి అట్లా అయిందా, కర్మ అండి, జాతకం అండి, ఇంకోటండి రుణానుబంధం. బాబ్బా ఏం మాట్లాడతారో నాయనో, ఎన్నో మాట్లాడతారు. వాడు జాతకం అంతేనండి, జాతకం బాగానే ఉంది కదండి, మరి ఏమోనండి వాడు కర్మ అండి, ఏదో రుణానుబంధం ఇస్తే తప్ప మన భగవంతుడు అనుగ్రహం ఇది ఇంకోటి కొత్తది. భగవంతుడు అనుగ్రహం లేదు, ఏం చేద్దాం, వాడి కర్మ అంతే. అయ్యా ఇవన్నీ కాదు, గురువుని ఆశ్రయించు. అందరికీ తెలుసండి, బాగా గుర్తుపెట్టుకోండి. నాకు మీకు అందరికీ తెలుసు, కానీ మనమంతా హిందువులము ఎక్కువ శాతం. నేను వేరే మతం గురించి మాట్లాడను, తెలియదు అసలు. మనమంతా మన ఇళ్లల్లో కూడా అన్నీ మాట్లాడతాం. కష్టం వచ్చిందంటే ఏం దేవుడు రానా చంపేస్తున్నాడు, చచ్చిపోతే బాగుండు, అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు. సుఖం వచ్చినప్పుడు గుర్తుకురాడే, ఐశ్వర్యం వచ్చినప్పుడు గుర్తుకురాడే. ఏమోనండి ఏదో నడిచిపోతున్నదండి, ఇది కొత్త రకం నడిచిపోవడమా. అందుకని స్వామీజీ అనేవాళ్ళు చిన్న కాళ్ళతో నడుస్తున్నాడు. వాడు నా కాళ్ళతో నేను నడుస్తున్నా సార్, చూడండి ఎంత బాగా పరిగెత్తుతాను. ఏమైందిరా 10 సంవత్సరాల తర్వాత వచ్చాట, ఏమైందిరా ఏమో అసలు కాళ్ళు నడవనేయడాలి. కాళ్ళతో నువ్వు నడుస్తున్నా, ఆ కాళ్ళు నీకు నడవనేయడాలి అంటే నువ్వు నీ నియంత్రణ లేదు. ఏమో సార్ అనుకున్నా సార్, నేను చెప్పినట్టు కాళ్ళు వింటాను, నువ్వు చెప్పినట్టు అవి వింటాలా, అవి చెప్పినట్టు నువ్వు వింటున్నావు. అది భ్రమ. మనం చెప్తేనే రైలు నడవదు. చుక్ 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 అంటే చుక్ చుక్ అంటే నువ్వు రైలు నడుస్తుందా? నడవదుగా. పసితనంలో నేను అంట కంపార్ట్మెంట్లో కూర్చొని చుక్ చుక్కగానే రైలు నడుస్తుందా అండి? నడవదుగా. అట్లాగే ఈ శరీరం ఏదైతే ఉందో అది అచ్యుత స్వరూపం ఉంది, చైతన్య స్వరూపం, అది నడిపిస్తున్నారు కాళ్ళతో కానీ కళ్ళతో. ఏంటండి ఇప్పుడు ఆయన అయిపోయిందండి? లేదండి. ఏమైందండి? అది ఇప్పటిదాకా ఉందిగా. లేదండి. ఎటు పోయింది సార్? ఎటు పోయిందో సార్? ఎటు పోయింది సార్? మరి ఇప్పటిదాకా ఉందిగా సార్, కనిపించిందా ఇప్పటిదాకా నీకేమన్నా? లేదే. ఈ లేని దాన్ని ఇప్పుడే పోయిన దాన్ని నువ్వు ఆలోచిస్తున్నావే నాయన, అదే చైతన్యం. ఆ చైతన్యాన్ని గురించి నీకు నీ ముఖం ఎలా ఉందో నువ్వు చూడుకోవాలంటే అర్థం కావాల్సి వస్తున్నది, ఎదుటి వాడు చెప్పాల్సి వస్తున్నదే. మరి ఆ కనిపించని చైతన్యం గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? గురువు ఒక్కడే చెప్పగలుగుతాడు కాదు, దాన్ని ఆచరణలో పెట్టిస్తాడు. అందుకే ఇప్పుడు నేను చెప్పేదండి, మనం ఎన్నో మాట్లాడతామండి. ఇప్పుడు నాకే మొన్ననే 70 పూర్తి అయిపోయినాయి. ఎన్ని అనుభవాలమ్మా, ఎన్నెన్ని ఉద్యోగం రాకపోవడము, తర్వాత కూతురు చచ్చిపోవడము, ఆ తర్వాత ఈ మధ్య కాలం ఎన్నో. దీనికంతా జాతకం బాగాలేదు సార్, ఏనాడు శని ఉంది సార్, అది ఇప్పుడు పోయింది సార్, ఇంకోసారి ఇంతే. ఈ అనుభవానికి వచ్చిన తర్వాత అంటే సత్యత్తున 617 కాదండి, దాదాపు చాలా బంధువులు కానీ అక్కడ సబ్జెక్ట్ రాదండి. అరే
ఒక గురువును ఆశ్రయించావు, సాయిబాబాను. మీ అమ్మను కూడా గురువుగా భావించుకున్నావు, నీకేంటి భయం అని ఏ బంధువు చెప్పడండి. అదే సచ్చరిత్రను పాలన చేస్తున్న వాళ్ళు గురు బంధువులు మాత్రం చెప్తారు. గుర్తుపెట్టుకోండి. అది అంటే నార్మల్ అంటే మన దగ్గర ఎంతసేపు వచ్చి నీకు ఎన్నటి శని వచ్చిందిగా, ఇంకంతేలే కష్టాలు కదా, ఇప్పుడే వచ్చింది కదా బ్రహ్మ, ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఇంతే తప్ప బాగా పూజ చేసుకో, ఈ యాత్ర పో, అక్కడికి పో, ఇక్కడికి పో, ఒరే నాయన గురువు అనుగ్రహం పొందు, అది సాధ్యం కాదు నీకు. అది అంతే. ఏం సార్ ఏం రావడం లేదు, అది వచ్చింది ఏమవుతుందమ్మా? మీ భాషలో చెప్పాలంటే డెబిట్ అయిందంటే క్రెడిట్ అవుతుంది కదా తర్వాత. అంటే మీరు కాదు, ఈయన పక్కన. అంటే వచ్చిందంటే అది పోయేదానికే వచ్చింది. కానీ అమ్మ మనం వచ్చిందాన్ని వదిలిపెడతామా? ఈ మనస్సు ఒప్పుకుంటుందా? మమకారాలు ఒప్పుకుంటాయా? అబ్బో ఇక చాలా ఉంటాయి. కాబట్టి ఈ వచ్చింది పోయింది ఇవి కాదురా, యథార్థమైన చైతన్యం ఏదో అది నీకు అనుభవంలోకి తీసుకొస్తా. అట్లాంటి అనుభవాన్ని ఇవ్వగలిగిన వాడు గురువు. అలాంటి గురువు సాయిబాబా అని వీళ్ళు ఎన్నిసార్లు చెప్పి అసలు ఉండాలి ఈయనకి ఆలోచన. అందుకని బంధువులు కానీ ఎవరికైనా ఇష్టం లేదంటే ఇంకోటి ఇక్కడ కూడా మనకు ఇప్పుడు రుణానుబంధం అంటారు. ఆ అమ్మాయి అండి అట్లా అయిపోయిందండి, ఈ అబ్బాయి అండి ఇట్లా అయిపోయాడు, వాళ్ళు అట్లా, దీనికి అంతా రుణానుబంధం అంటారే. మరి గురువుది కూడా రుణానుబంధం కాదా? ఎందుకు వినరండి? ఇప్పుడు వారు ఉన్నారు, గురువుని నమ్ముకున్నారు, ఈయన వింటుంటే మా గురువుగారు చెప్పినట్టే ఉందండి. ఎందుకు అనుకుంటున్నారు? అది రుణానుబంధమే. ఇవి మా అమ్మాయి చెప్పినట్టే ఉందండి, మనం ఇవన్నీ మన రుణానుబంధమే. ఇది కూడా అంతే రుణానుబంధమే. రుణానుబంధం లేనిది గురువు గురించి వినరు. సాంగత్యం వింటే ఫస్ట్ సాంగత్యం దొరుకుతుంది. ఇప్పుడు మనం వింటున్నాం బాబా గురించి, ఆయన గురువు, ఆయన మరి తర్వాత సద్గురువు అన్న దాని తేడా ఉంది, కొద్ది తేడా ఉంది లేండి. కాబట్టి ఇది ఏదైనా సరే గురు సంబంధమైన విషయాలు వినడానికి, విన్న తర్వాత మననం చేసుకోవడానికి, మననం చేసుకున్న దాన్ని అభ్యాసం చేయడానికి పూర్తిగా రుణానుబంధం ఉండాలి. కొంతమంది వింటారు, అంతవరకే రుణం. ఎంత బాగా చెప్పారండి శశి గారు మీ ఇంట్లో, అంతే. దయచేసి ఏమనుకోకమ్మా. తర్వాత మననం చేసుకుంటారు కొంతమంది. తర్వాత అది విన్నాం కదా సుగంధలు, మళ్ళీ ఆచరణ పెడతాం. అది చాలా అర్థం. ఎందుకు అందరూ ఎందుకు చేస్తారు? చాలా మంచిది కదండి. కారణం రుణానుబంధం లేదు. ఆ రుణానుబంధం ఉంటేనే తప్ప యథార్థంగా గురువు యొక్క సాంగత్యం చేయడం సాధ్యం కాదు, వినడం సాధ్యం కాదు. అలాగే హేమాడి పంత్ అని పిలువబడిన అన్నాసాహెబ్ దబోల్కర్ అనే మ్యాజిస్ట్రేట్కి ఎన్నిసార్లు చెప్పినా ఆయన అభిప్రాయంలో గురువు అవసరం లేదు. అందుకని ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నాకు ఆయన గురించి ఏదో ఒక అభిప్రాయం వచ్చిందండి, ఎవరు చెప్పారండి, నాకు ఆయనను పూర్తిగా ఆ స్థాయిలో నేను గౌరవించేంత వరకు నాకు వినిపించామని ఎట్లాంటివి వినిపిస్తాయమ్మా? నెగిటివ్గానే వినిపిస్తాయి. మీరు ఆలోచన చేయండి ఎప్పుడన్నా. అంటే మనకు పాజిటివ్గా వినిపించవు. చెప్పేవాడు నిజంగా ఆయన చాలా గొప్పవాడు రా, పోయి ఆశ్రయించరా, వినిపించదండి. ఆయన గురించి ఎవరో చెప్తే విన్నామండి, ఏదో కాస్త ఇబ్బంది కదండి, నీకెందుకు? ఇదే నెగిటివ్. ఎందుకు? ఇది ప్రకృతమ్మ మాయ. ఏం చేస్తుంది? అడ్డగిస్తుంది. ఆ అడ్డగించడంలో యథార్థాన్ని సంపాదించాలంటే ఇవన్నీ తప్పవు. ఏమైంది? అన్నాసాహెబ్ దబోల్కర్కి పోయి షిరిడీకి బాబా దర్శనం చేసుకో అని చెప్తే పోడు, ఎందుకంటే ఇష్టం లేదు. రెండవది ఏంటి? ఎవడో వాళ్ళ స్నేహితుడు బాగా అంటే హేమాడి పంత్ గారు రాశారు, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటండి, అందరూ అందుబాటులో ఉన్నారట, డాక్టర్లు అందరూ బాగా ఉన్నవాడట. సడన్గా ఆ పిల్లవాడు, యువకుడైన పిల్లవాడు ప్రాణం పోయే స్థితిలో ఏం చేశారట? అక్కడ గురువుగారిని పిలిపిస్తే మంచంలో దిండు పక్కన కూర్చున్నాడు. అదే ఆ పోబోయే ఆ అబ్బాయి, ఆయన పక్కన కూర్చున్నా చచ్చిపోతాడా గురువు? పిల్లవాడు ఇంకెందుకంటే గురువు. చూడండి, నెగటివ్. ఇది మాయ. ఈ తల్లి ఇంట్లో ప్రేమ, మాతృ ప్రేమ గురించి చెప్తూ అదే అటాక్ అవుతుందంటే నిజంగా అవసరమా? కొడుకు చచ్చిపోయి
రోగాలు వచ్చి, కష్టాలు వచ్చి, నష్టాలు వచ్చి, ఎందుకంటే గురువు అదిగో చూడండి, ఆయన చూడండి ఇంత బాగా చేశాడు, కొన్ని లక్షలు సంపాదించుకున్నాడు, అప్పులు ఏదేదో ఈ వైభవాలన్నీ గుర్తుకొస్తాయి. వదిలేసండి కండి గురువు గారిని, చెప్పేవాళ్ళే ఎక్కువ. కాబట్టి ఇట్లాంటి స్థితిలో కూడా ఒక గురువుని ఆశ్రయించడం అంటే నిజంగా వాళ్ళకి ఇంక వేరే బంపర్ లాటరీ ఏమక్కర్లే. లౌకికంగా ఆలోచిస్తే కాదు, ఇది అలౌకిక స్థితి. అట్లాంటి ఆ రకమైనటువంటిది చందోర్కర్ ఎన్నోసార్లు చెప్పాడు. చివరికి తెలుసు మీకు కథ ఏది అంటే, కొంతమంది చదివిన వాళ్ళకు వెళ్ళాలన్నప్పుడు మీ వాళ్ళతో కలిసి ఎప్పుడైనా పోవచ్చుగా. చూడండి, అది కూడా చందోర్కరో లేకపోతే దీక్షిత్ గారు వాళ్ళు ఎప్పుడు పోతుంటారు కదా, అరే మీరు పోతున్నారు కదా, రమ్మన్నారు కదా, నేను కూడా వస్తాను, పోలే. చూడండి, అది కూడా ఎట్లాంటి అనుభవం అవుతాడని. ఈయన ఒక్కడే, ఈయన ఇన్నిసార్లు చెప్తున్నా కదా, నేను ఇంత వింటున్నా కదా, చూద్దాం ఎట్లుంటాడు అసలు. ఎత్తుకోవడం దవ్వింది. ఏమైందండి? ఎక్కడ యాక్సిడెంట్ అయిందా? కాదు. కాలు ఇరిగిందా? లేదా డబ్బులు పోయినా? లేదండి. ఏం జరిగింది? రైలు ఎక్కిన రైల్లో ఒక చూడ్డానికి అసహ్యకరంగా ఉన్నాట వాడు. వీడి కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. ఇది ఈయన మ్యాజిస్ట్రేట్, ఇంకా పనిచేస్తున్నాడు. ఎడిపోతున్నాను, షిరిడి పోతున్నాను. ఈ సామాను ఇదంతా చూసినాక షిరిడి పోతాను. అయితే ఈ రైలు దాదాల్లో ఆగదు. దాదాల్లో నీకు దొరకాల్సిన రైలు దొరకదు, పోరిబందల్లో దొరుకుతుంది, జాగ్రత్త అన్నాడు. ఓరి పిచ్చోడా, నాకు తెలియదా మినిట్ టు మినిట్ ఎక్కడ ఏ రైలు ఆగుతుంది, ఎట్లా పోవాలి షిరిడికి, దాదాల్లో ఆగితే ఆ మెయిన్ ఎట్లా పట్టుకు నాకు తెలియదారా? వీడు చూస్తుంటే అసలు పిచ్చోళ్ళలాగున్నాడు అన్న. దాదర్ అనే పెద్ద రైల్వే జంక్షన్లో ఈ రైలు ఆగదా? పక్కన చిన్నగా ఉండే రైల్వే స్టేషన్లో ఆగుతుందా? ఇది పోయి దీనికి ఏమైనా యాక్సిడెంట్ అవుతుందా? ఈడేళ్ళు ముందు వచ్చి నాకు ఏదో హైజాక్ ఏదో అంటారు చూడండి, బ్లాక్మెయిల్, వీళ్ళలాగున్నాడు, పిచ్చోడు అనుకున్నాడు. ఏం జరిగిందండి? ఇదే గురువు సాంగత్యం చేసే రుణానుబంధం ఉన్నదంటే ఇట్లాంటివి జరుగుతాయి. అనుకోలేదండి, మా అన్నగారు చెప్తే వెళ్ళానండి. ఐస్ భరద్వాజ గారు కదా, అదేగా ఎకరాల భరద్వాజ మాస్టర్. వాళ్ళ అన్న కొడుకు కోసం పోయినాడండి షిరిడీకి. ఈరోజు సాయి లీలామృతం. ఎన్ని విషయాలు అంటే నేను ఎందుకు చెప్తానంటే ఆ టైం అది అట్లా నడుచు. ఈయన ఎక్కిన రైల్లో వాడు ఏమైంది అక్కడ? రైలు దాదాల్లో ఆగలేదండి. ఈయన ఎక్కిన రైలు దాదాల్లో ఆగలే. ఓరి నాయన ఇదేంద్ర పోతున్నదిరా బాబు. పోయి ఎక్కడ ఆగింది? పక్కనే చిన్న రైల్వే స్టేషన్లో ఆగింది, పోయిబందర్ రైల్వే స్టేషన్. అమ్మా, వాడు చెప్పింది కరెక్టేనే. చూడండి, ఫస్ట్ది కరెక్ట్ అయింది. ఆ పిచ్చోడు ఎవడో చెప్పాడు. వాడు చూడడానికి బాగా ఇట్లాంటి శాలువా వేసుకొని కాస్త విభూతి రేఖలు పెట్టుకొని రుద్రాక్షమాలుగా ఏమి జ్యోతిష్యం బాగా సార్ ఎప్పుడు వెళ్తా సార్ షిరిడీకి, నేను వెళ్తే బాగుంటుందని అడిగి ఉండిండేవాడు. లేదు గట్ట పిచ్చోళ్ళాగున్నాడు. పోయిన వాడు చెప్పిందంటే ఇది అదే రైలు ఆగలేదే పొరి. అక్కడ ఇంకో డౌట్ ఏమొచ్చింది, మళ్ళా నేను దాదరు పోవాలేమో. ఫ్యాక్ట్ బాగా మనకు అర్థమయ్యేదానికి చెప్తాను. సికింద్రాబాద్లో ఆగలేదు రైలు, పక్కనే సీతారామనుడిలో ఆగింది. మనకందరికీ తెలిసిన రైల్వే స్టేషన్, అక్కడ కూడా ఉంది స్టేషన్. అది ఆగలేదండి. ఎందుకు ఆగలేదు నాకు తెలియదు. సిగ్నల్ ఇయ్యలేదు, పాడో ఏదో అయిందో, ట్రాక్ పోయిందో. పక్కనే సీతారామనుడిలో ఆగింది. ఏం చేస్తారండి? అన్నీ ఆగేవి ఎక్కడ ఏ స్టేషన్ అది? సికింద్రాబాద్గా. మళ్ళీ బ్యాక్ పోవాలిగా, అంతే కదమ్మా ప్రాక్టికల్గా. ఈయన దాదర్లో ఆగిన రైలుతో ఎక్కడైతే పోలీబందర్ రైల్వే స్టేషన్లో ఆగిందో, ఓరి నాయన మళ్ళా దాదర్ పోవాల్సి వస్తుంది. ఆయన ఏమన్నాడు? దాదర్లో మీకు మెయిల్ దొరుకుతుంది అన్నాడు పైన. నెంబర్ 2. నెంబర్ 1 దాదర్లో ఆగదు, ఆ పక్కన స్టేషన్లో అక్కడే నీకు మన్మాడ మెయిల్ దొరుకుతుంది. పిచ్చోడు కాదు ఇటు, ఇంతమే దాదర్లో ఆగలే. అది ఉందా? పక్కన దిగంగానే ప్లాట్ఫారం మీద ఉన్నాడు. అది వచ్చి ఎందుకు ఆగిందో తెలియదు. ఓ నాయన, ఈడు పిచ్చోడు కాదు, ఇడు బాబాయ్. ఇది ఆయనే. చూడండి, మనం అందుకనే మహాత్ముల చరిత్ర, గురువు యొక్క చరిత్ర వినేటప్పుడు పిచ్చోడితోనే స్టార్ట్ అవుతుంది. అంటే మన పిచ్చుందే మనకున్నాయి కానీ కొన్ని నాలంటే క్షమించండి, ఆ పిచ్చి ఉంటుందే, భయము, బాధ, అసూయ. ఈ పిచ్చితో మనం ఉండి వాళ్ళని పిచ్చివాళ్ళు అంటాం. అసహ్యంగా చొక్కా సరిగ్గా వేసుకోలేదు, వాడి బటన్ పెట్టుకోవడానికి రాదు, వాడి మొహం ఏమి పెడతా వాహనాలు ఉంది, తిట్టుగా, అంతే. ఇది పిచ్చి.
అరే ఈ పిచ్చి ఎట్టాకు పోయేది, ఈ చొక్కా పోతే అన్నీ పోతాయి, నువ్వు జాగ్రత్త చూసుకో. మన్మ సరే ఎక్కాడండి, వచ్చాడండి. ఎక్కడికి? షిరిడీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళని ఎంబడిపడ్డా పోలే. ఇప్పుడు పోయినాడు, వచ్చాడు. మొత్తం మీద ఫస్ట్లోనే ఆయనకు ఎక్స్పీరియన్సెస్ అంటారు. ఆ ఎక్స్పీరియన్సెస్ అనుభవం అండి, ఇది నమ్మకం కాదు. నమ్మకం కలగడానికి అనుభవం కలగాలి. అనుభవం కలిగిన తర్వాత నమ్మకం పెరుగుతుందంటారు. కానీ నమ్మకం పెరుగుతుందో పెరగదో కానీ అనుభవాలు మాత్రం పెంచుకోవాలంతే. కొంతమందికి నమ్మకం పెరుగుతుంది, బాగా చెప్తున్నాను నేను. ఇంకోటి అవుతుంది, ఏంటంటే నమ్మకంగా బాబా బాబా అన్నారు మొన్నటి దాకా, ఇప్పుడు ఏమే ఎందుకు లేదండి నమ్మకం? అనుభవం కాదండి, దాన్ని మీరు అర్థం చేసుకొని దయచేసి. అనుభవాలు కలుగుతాయి కానీ ఏమో ఈ కష్టాలకు ఈయనకంటే ఇంకెవరన్నా బెటర్. అంటే అప్పుడు బాగా అనుభవం కలిగిందండి, ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చిందండి, అవైనాయండి ఇవైనాయండి, అన్నీ ఇప్పుడు కష్టాలేనండి. అది కాబట్టి అనుభవము అనేటువంటిది, దానివల్ల నమ్మకం పెరుగుతుంది. అంటే దాని కూడా రుణానుబంధం ఉండాలి. ఎంత కష్టం వచ్చినా నా గురువుని మాత్రం నేను విడిచిపెట్టఉంటాను. అది అది నిజమైన ధర్మమ్మ. అది ఆచరణలో పెట్టాలి. అట్లాంటిది అది కానీ అది అనుభవం అమ్మ అంతా. ఏమయ్యా ఏదో క్లర్క్గా ఉండే రిటైర్ అయ్యావు, ఏం పని ఆ పైన పెద్ద హాల్ కట్టావు, అద్దెనికి వచ్చుకుంటే వచ్చేది కదా, ఏదో కాదు, ఎందుకు వచ్చిన పోరా నీకు ఇది అంటే మా అమ్మాయి అదే సావిత్రమ్మ మా బంధువు గారు చెబుతున్నా, నాకు భయం లేకుండా. బంధువులు అందరూ అంటారు నిజంగా పిచ్చే. పైన మీకు తెలుసు ఈ మధ్య 3 నెలల క్రితం ఏం జరిగిందో. ఒక్క కొడుకు 42 ఏళ్ళు చనిపోయాడు. ఏది ఇదా? గురువు సద్గురువు సాయినాథుని చరిత్ర ఇన్ని మననం చేసుకుంటే ఇదా నేను పొందే అనుభవం? నిజంగా వాడు ఎక్కడ అమెరికా పోయి డాలర్లు సంపాదించుకొని తీసుకుంటే నాకు ఇవ్వాలి, లేకపోతే నా పై ఇంకా 2 అంతస్తులు కట్టగల స్తోమత నాకు. అదే అమ్మ సార్ సాయిబాబా రాజేంద్ర ప్రసాద్. ఏంటంటే ఇది నా వాడు ఏమైనా నాకెంత, నా గురువు మా అమ్మే. కానీ అది అంటే అనుభవం కలగడానికి అనుభవం కలిగితే నమ్మకం కలుగుతుంది అంటారు. కలుగుతాయి, బంధువులుగా చాలా కలుగుతాయి. ఏదో అప్పుడు మరి ఏమో మామయ్య ఏమవుతా ఆ బాబాయ్ ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఎట్లా పోయిందండి? కాబట్టి రుణానుబంధమే దీనిక. ఆయన షిరిడీకి వచ్చాడు చూడండి, అనుభవం కలిగిందిగా. బాబా మహాత్ముడే, పిచ్చోడు కాదు వాడు. బాబా ఈ రకంగా చెప్పించాడేమో అనుకున్నాడు. కానీ షిరిడీలో దిగంగానే ఎక్కడుంటాడు బాబా? బాబా ఎక్కడుంటాడు? ఇక్కడే వస్తున్నాడయ్యా, దూడి దర్శనం చేసుకోండి. మీకు కథ అంటే చదవండి. అంటే షిరిడీకి వచ్చిన తర్వాత కూడా బాబా దర్శనం చేసుకోవాలి. చూద్దాంలే బాబా గురించి 2 రోజులు ఆగుదాం. ఈయన ఇంత బాగా చెప్పారు కదా, ఆయన ఆంజనేయ స్వామి గుళ్ళు ఉంటాడో శివాలయంలో ఉంటాడో ఎట్లుంటాడో చూద్దాం ఫస్ట్. అన్ని టెస్టింగ్లు పెడతారు కదమ్మా, కానీ ఆ నేల తాకంగానే మాత్రం లేదు. దాన్ని ఏం కావాలి? ఆయన దర్శనం చేసుకోవాలి. సరే, నేను అందుకనే ఇప్పుడు నేను చెప్పానమ్మా ముందు ఏమని, నా జీవితంలో నేను ఒక్క నమస్కారాలు చెప్పే రుణం తెచ్చుకుంటానేమో, కానీ అంతకంటే ఏం చేయలేను. ఎవరికి? నాకెవరైతే షిరిడీ పొమ్మన్నారో, ఎవరైతే ఆయన సాంగత్యం చేయమన్నారో, నా స్నేహితులు ఉన్నారో, వాళ్లకు జీవితాంతం రుణపడి ఉంటాను. జీవితాంతం అంటే నెల 1000 రూపాయలు పంపిస్తాను, ఇది కాదమ్మా. వాళ్ళని మర్చిపోను. ఎందుకు? నిజమైన యథార్థమైన ఆనందాన్ని చేసి నా గురువును నాకు పరిచయం చేశాడు. ఆయన రూపాన్ని దర్శనం చేయడం కాదు, ఆయన రూపాన్ని దర్శనం చేసుకున్నాడు. తర్వాత 12 ఏళ్ల తర్వాత ఆ రూపమే పోయింది. ఈయన బతికాడుగా మరి. కానీ సమాధికే బాద్ ఎన్ని అనుభవాలమ్మా. ఇప్పుడు మనం అంతటి గొప్ప అతని అబ్బా. అందుకని చెప్పాడు, నా జీవితంలో నేను ఎవరికి రుణాన్ని తీర్చుకో, ఆ వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటా. ఎవరు రుణం? ఆ స్నేహితుల రుణం. అందుకనమ్మా మా అన్నగారు కానీ కేశమ్మ గారు కానీ మా నేను చెప్తుంటా చాలాసార్లు, పుస్తకం ఇచ్చే చదవరా, షిరిడీకి వెళ్ళరా చెప్పలే. చెప్తున్నా, ఇప్పటికి దాదాపుగా 40 ఏళ్ల నుంచి జ్ఞానయజ్ఞానం చేస్తున్నా. నేను ప్రారంభంలో నాకుండే పరిస్థితి ఏంటి? ఉద్యోగం లేదు, బీకామ్ అయిపోయింది, చాలా అవమాన పాలయ్యాను. ఏం చేస్తాను? అప్పుడు
పుస్తకం చదువు ఉద్యోగం వస్తుందంటే చూడండి. అంతే, అంతవరకు అక్కడ గురువు ఆయన ఏదో ఇవన్నీ ఇప్పుడు ఏమో నేను కూడా ఏమి ఉండేవాళ్ళు. అంటే బాబా చరిత్ర ఎంత గొప్పదంటే వేస్తాడు ఏదో మాయలో పడిస్తాడంటే మహిమ చూపిస్తాడు, ఏదో చమత్కారం చూపిస్తాడు. ఎందుకు ఎవరికి చూపిస్తాడు? ఆ చమత్కారం ఎవరికి అవసరమో వాళ్ళకే చూపిస్తాడు. అవసరం లేని వాళ్ళకి చమత్కారం ఎందుకమ్మా? మహంతపతికి చమత్కారం చూపించాడా? కొంతమందికి లేదు. అది ఈయనకెందుకు అంటే వాడు పిచ్చోడా, దాదాలు ఆగదురా నాయన, ఏదో నీకు ఇదే కావాలి, దారి చూపి పురాణాయన అంటే గురువు అవసరం లేదంటావారా? మనసులో ఒకటి, ఆచరణలో ఒకటి. ఆచరణలో పెట్టకుండా గురి చెప్తే నాన్న చదివితే ఏం ప్రయోజనం నీకు? ఎంత పాఠం అండి. కాబట్టి ఈ రకంగా చమత్కారం నీకు ఉద్యోగం వస్తుంది, ఎందుకంటే నాకు ఉద్యోగం లేదు అప్పుడు. అందుకని ఈ రకంగా ఇప్పుడు మా శశి వాళ్ళ ఇంట్లో ఇంత గొప్పగా చెప్తూ, లేదా ఇంతమంది తల్లుల ఎదురుగా ఇంత చెప్తున్నా అంటే ఇంత వేదాంతం అప్పట్లో నాకు కావాలని నేను కోరుకోలే. ఎంతో బాధతో ఈ చదువు ఉద్యోగం వచ్చిందండి. అంతే ఉద్యోగాలు ఇస్తాడనమాట. పుస్తకం చదివితే ఉద్యోగం వచ్చేస్తుంది. వచ్చిందమ్మా, వస్తుంది కాదు. గురువారం టు గురువారం చదివా మలక్పేటలో 82 SRT ఇల్లు కూడా చెప్తున్నా లొకేషన్. చదివా గురువారం టు గురువారం విప్పితే శుక్రవారం మెసేజ్ వచ్చేసింది, కంటింజెంట్ ఉద్యోగం వచ్చింది, ఏం చేయాలో పోయి చేరుకో. అమ్మో గొప్ప ఇది. తర్వాత ఏమైంది? మెల్లమెల్లగా పర్మనెంట్ ప్యూను అవి అంటే ఇన్ని జరుగుతున్నాయి. ఒక కొడుకు పుట్టాడు. ఆ పారాయణం ప్రారంభించిన రోజు గురువారం ప్రారంభించే గురువారం ముగిస్తే ఆ ముగించిన రోజు మహానవమి. ఆ మహానవమి రోజునే మా అమ్మాయి వాళ్ళ అదే మా ఆవిడ పుట్టింట్లో కనింది, చింతల అగ్రహారంలో. అందుకని మహానవమి రోజున పుట్టింది కాబట్టి జయంతి అని పేరు పెట్టాడు మా తాతకు, అది మా మామగారు. చెప్తున్నా అంటే పారాయణం ముఖ్యంగానే అక్కడ ఆడపిల్ల పుట్టింది. ఇక్కడ నాకు పర్మనెంట్ అదే టెంపరీ ఉద్యోగం వచ్చింది, రోజుకి 7 రూపాయల ఉద్యోగం. అమ్మ గట్టెక్కరా నాయన. తర్వాత ఏమైంది? ఒక సంవత్సరం కాగానే కొడుకు పుట్టాడు, అదే పర్వాలేదు. తర్వాత అంటే ఇట్లా కొడుకు పుట్టాడు, ఇన్ని చేశాడు, ఇంకా ప్రారంభమైంది. మా అన్నగారు ఒరే దీంతో కాదురా, చదువుకోరా, పరీక్షలు రాయరా, ప్రమోషన్ వచ్చిందా, ఆఫీసర్ కారా. నాకు శ్రద్ధ లేదు, చదవడానికి నాకు పెద్ద ఇష్టపడేవాడిగా. ఎట్టరా నీ బతుకు, ఈ క్లర్క్తోనే ఎన్నాళ్ళు ఉంటావురా? ఉన్నా. చివరికి రిటైర్ అయినప్పుడు కూడా అదే క్యాషియర్గానే రిటైర్ క్లర్క్గా. అంటే అప్పుడు నాకు అనిపించింది ఈ సుందర చైతన్యానంద గారు లేకపోతే శ్రీజయ స్వాముల వారు పెద్ద పెద్ద వాళ్ళు రామాయణ జ్ఞానయజ్ఞాలు, భగవద్గీత జ్ఞానయజ్ఞాలు చెప్తూ ఉంటే వెళ్ళేవాడిని. స్వామి చిన్మయానంద బాబా చరిత్రను నేను చదివాను, నాకు ఉద్యోగం వచ్చింది. కానీ బాబా చరిత్రలో చాలా విశేషాలు ఉన్నాయి. రామాయణం, భారతం, భగవద్గీత వీటిల్లో కంటే గొప్ప విశేషాలు ఉన్నాయి. వాటిని నాకు నేను తలుచుకుంటూ జ్ఞానయజ్ఞంగా చేస్తే బాగుంటుందేమో. ఇల్లు కట్టుకున్నామమ్మ కొత్తగా, హబ్సిగూడలో ఉండేవాళ్ళం. అప్పు చేసి కొన్ని లక్షలు మార్కాపురంలో మా అమ్మ నాన్న కట్టుకుని ఇల్లు అమ్ముకొని అప్పుడు నాకు మనసులోకి వచ్చింది ఏది ఆ కొత్త ఇంట్లో. కానీ ఏదన్నా కావాలంటే డబ్బులు లేని ఏం చేస్తామమ్మా? 40 రోజులమ్మా. నేను ఈ రోజున మా తమ్ముడు ఈ రకంగా సీటు వేసి దండ వేసి చెప్పు అన్నయ్యా అంటే నేను ఇది గౌరవంగా అనుకుంటున్నా, కానీ అందరికీ నమస్కారం చేస్తున్నా. నా ఆ శాపం మర్చిపోవద్దంటారే, అది మర్చిపోకూడదమ్మా. ఆ స్థితిలో ఉండేవాడు. ఎంత 20 రోజుల పాటు వస్తారో 5-6 మంది కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు. తర్వాత పరిస్థితి అప్పుడు మా అమ్మ ప్రసాదం నీకేం భయపడదు, కానీ ఇంకెక్కడైనా ఇదే కథ చెప్పు, ఎవరిస్తారు, ఎవరొస్తుంది, ఎంత వస్తుంది కాదు, అవసరమైతే ఇంట్లో వెళ్ళి సామాన్ అమ్మేద్దాం. అమ్మ అమ్ముకోండి, ఎవరైనా బుద్ధి ఉందా? అమ్ముకొని ఒక ఇల్లు కట్టుకుంటారో, అమ్ముకొని ఏదైనా చేస్తా. ఇదేందమ్మా, ఎవరన్నా అడుగుతారా? నేను అడుగుతారు కదమ్మా, ఎవరైనా బుద్ధి ఉందా లేదా? నీ అమ్మాయి చదువు కోసం అమ్ముకున్నా అంటే అర్థం ఉంది, కానీ జ్ఞానయజ్ఞానం చేయడం కోసం అమ్ముకుంటాడు ఎవడన్నా? అడుగుతారా? అడుగుతారమ్మా. అయితే చెప్పు మా అమ్మమ్మన్నాడు. అందుకని నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మా అమ్మ నా గురువు అని, సద్గురు సాయిబాబా అని ఆ చరిత్రను అలా అనుభవంలోకి
నాకు నేను మననం చేసుకుంటూ మీ ముందు చెప్తాను. అందుకనే నాకంటే చాలా బాగా విశేషమైన విషయాలు మీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళు. ఇది 617 కావచ్చు, తర్వాత అంటే కాశీలో జరిగింది, రామేశ్వరంలో జరగబోతున్నది రేపు వచ్చే నెలలో. కాబట్టి ఎన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండమ్మా, సచ్చరిత్ర అనేది చమత్కారం కలిగిస్తాడు. కానీ ఎందుకు? మనస్సులో సంస్కారం కలగడానికి, అంతే. ఐశ్వర్యం పెంచుకోవడానికా, నీ రుచులు పెంచుకోవడానికో, నీ సుఖం పెంచుకోవడానికో అనుకుంటే అది పొరపాటు. పెరుగుతుంది, అమ్మో ఎట్లంటే మనకు ఆశ కలుగుతుంది, మాయలో పడతాం. ఆ మాయలో పడుతున్నప్పుడు బాబా ఇప్పుడు ఎందుకు వచ్చిన గోలరా ఇది నీకు, వద్దునా అన్న ఈ మాయ వద్దురా వేస్తాడండి ఒక బ్రేక్. అప్పుడు మనకు ఏ పిచ్చోడు ఫకీర్ గారు ఇట్లా తయారు చేశాడు నన్ను, అందరిలాగా నేను అదే 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 అందరిలాగా నువ్వే అంటే ఎట్లా? నువ్వు నాకు స్పెషల్. ఎందుకు? నా బిడ్డవు నువ్వు, నన్ను నమ్ముకున్నావు నువ్వు, నీకేమి అందుకనే ఆయన గురువుగారికి చెప్తాను నేను, సరే ఏం అడగడానికి అన్నీ ఆయన ఇచ్చాడు అని అంటారు. మీరు సత్యంతో బాగా చదివినవాడు. బాబా తన గురువుగారికి అన్నీ ఇచ్చేవాడు, ఇంక నేనేం అడగాలి? అడగకముందే అన్నీ ఇచ్చా అంత అన్నారు కదా. నాకు డౌట్ వచ్చింది, అంటే అన్నీ ఇచ్చేసాడా? అన్నీ అన్నీ అంటే బాగా గుర్తుపెట్టుకుని దాని అర్థం ఏంటి? నేను అసలు ఏవి అడగవలసిన పరిస్థితిలో లేని యథార్థాన్ని నాకు ఇచ్చాడు. ఏమడగాలమ్మా? రోగం పోగొట్టన్నా కాదు, రోగం సంబంధం నాకెందుకు ఉంది? శరీరాన్ని అది. అంటే తనకు తాను సమాధానం చెప్పుకుంటాడు ప్రతిదానికి తృప్తి. ఇక తృప్తిగా ఉండేవాడికి ఏం కావాలమ్మా? పరమహంస గారికి ఏం కావాలి? అమ్మవారే కనపడి అడిగింది, ఏ ఇందిరా ఈ ఘోర అన్నదా? త్యాగరాజ స్వామికి ఏం కావాలి? పురంధరదాసుకి ఏం కావాలి? వాళ్ళందరూ అడిగారా? నేను ఎందుకు చెప్తున్నా అంటే యథార్థ స్థితి. ఇంకా అడగాల్సిన అవసరం లేదు. అంటే అన్నీ వచ్చినాయి వాళ్ళకి, చాలా రావాల్సిన ఉంటాయి. కానీ అడగవలసిన అవసరం లేని స్థితి అంటే అర్థం చేసుకోండి. తృప్తి ఏ తృప్తి? ఆధ్యాత్మికమైన ఆనందమైన తృప్తి అది. అంతేగాని వాడికి 10 కోట్లు వచ్చాయి, నాకు 1 కోటే వచ్చింది, ఇది కాదు. కాబట్టి ఈ రకంగా మన మనసులో ఉండేటువంటి ఆలోచన మనస్సుకు సంస్కారం కలిగిస్తాడు, చమత్కారం కలిగిస్తాడు బాబా గురువుగా. ఎందుకు? నీకు అప్పుడు ఆ చమత్కారం కలిగించకపోతే నీ మనుగడలో ఆధ్యాత్మికమైన మార్గంలోకి నువ్వు అడుగు పెట్టవు. అంటే నీకు ఒక వచ్చేసింది టర్నింగ్ పాయింట్. ఆ టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి మార్పు నీకు కలిగించకపోతే, ఆధారం ఇవ్వకపోతే నువ్వు ఒక మొండివాడి అయిపోతావు. కాదు, నువ్వు నావాడివి కాబట్టి నీకు నేను చమత్కారం చూపిస్తాను. ఎంత గొప్ప అనేది. ఎందుకంటే నేను చెప్తున్నా చివరిగా, ఈరోజు మొదటి రోజు అందరికీ తెలిసిందే, నేను ఏదో అనౌన్స్మెంట్ లాగా చేయనక్కర్లా. రోజుకు 1 గంట నడిచే 5 రోజులు. ఎవరికైనా మీకు సందేహం కలగవచ్చు, నన్ను డైరెక్ట్గా అడగలేకపోవచ్చు. స్వామి 5 రోజులు అన్నారు, సత్యత మొత్తం చెప్పకపోతే ఎట్లండి? మొత్తం చెప్పాలి అనేటువంటి దాంట్లో అందరూ పుస్తకాలు చదివే వాళ్ళే. చదవని వాళ్ళు ఉంటే, చదవని వాళ్ళు ఉంటే, మా సావిత్రమ్మ కానీ శశి కానీ ఈ పుస్తకాన్ని చదువు మీ దగ్గర ఉండుంటాయి, చదవండి. కానీ ఇప్పుడు నేను చేస్తున్న పని అంటే మొత్తం చరిత్ర చెప్పడానికి, అంటే బాగా సాధ్యం కాదని చెప్పడానికి కాదు, అవసరం లేదు కూడా. కొద్దిగా తెలుసు అందరికీ, పుస్తకాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి, నెట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకు నేను అయ్యా మరి నేను చేసే పని ఏంటండి? మీతో కూర్చొని మీ మనసులో ఉండేటువంటి ఏదైనా ఆలోచనలు ఉంటే దానికి బాబా నాకు కూడా మననం చేసుకుంటూ ఆనందం పొందడానికి. దీంట్లో మీరు పొందగలిగినటువంటి దాంట్లో అబ్బా ఇప్పుడు చదివితే బాగుంటుందండి, ఇదా సచిత్ర అంటే ఒక రకమైనటువంటి మీలో ఉండేటువంటి ఆ నమ్మకం ఉంది, అనుభవాలను కలిగించడానికి ఇది ఒక అవకాశం. అంతగా తప్పించి, ఎందుకంటే ఈ తల్లి ఇంట్లోనో వీళ్ళందరూ వింటున్నారు కాబట్టి ఈరోజు విన్నాం. సచరిత్రలో మరి ఈ అధ్యాయంలో ఏంటి చెప్పలేదే అయినా, అది ఏదో ఓవి అన్నాడు, ప్రారంభం చేశాడు. ఎందుకంటే సచ్చరిత్ర సారం ఇది. అదే ఆయన ఎవరయ్యా? ఆయన భగవంతుడే కాదు, ఆయన గురువే. గురువు అంటాడు మన భగవంతుడు ఎవరో కాదు, గురువే. నీకు భగవంతుడు కావాలా, గురువు కావాలా? నాకు గురువే కావాలి. ఎందుకు? ఆ భగవంతుడి యొక్క స్థితి ఏమిటి, అగమ్య గోచరమైనటువంటి ఆయన స్థితి ఏమిటి, నీకు అనుభవంలోకి తీసుకొచ్చేది గురువే. మరి భగవంతుడు, అమ్మవారు ఎవరైనా కానీ, ఏ రూపమైనా కానీ, ఆ రూపానికి అతీతమైనటువంటి
ఆ యథార్థమైన స్థితిని మానసికంగా గురువులు మాత్రమే. ఇంకోటి మీకు దృష్టి ఉండాలి ప్రధానంగా. గురువు గొప్పవాడు అవుతేనే శిష్యుడు కూడా గొప్పవాడు అవుతాడండి అని అంటుంటారు. కానీ బాగా అనుభవంలో పెద్దవాడు చెప్పిన కొన్ని మనం వింటుంటే కథలు, గురువు గొప్పవాడు కాదు, శిష్యుడు తనకుండే దృష్టి వలన తను ఆనందం పొందుతాడు, అంతేగాని గురువు యొక్క గొప్పతనం కాదు. ఏకలవ్యుడు ఎవరండి? ద్రోణాచార్యులు ఎవరండి? కథలు ఎన్నిసార్లు విండాలి లేదండి, తెలుసు కదా. కాబట్టి దృష్టి నాకు ఈయనే అంతే. పట్టుదల అండి. ఆ పట్టుదల దేనికి? పసిపిల్లవాడు కనుక వాడి పని అయ్యేంత దాకా నాకు సినిమాగా డబ్బులు ఇస్తావా లేదా, అందరి బంధువులు వచ్చాక అప్పుడే ఏడిపిస్తాడండి. వాడు టైం చూసుకుంటారు. అట్లాగే ఏంటి బాబా, ఏంటి చికాకులు, నాకు ఏంటి బాధ, అది అంటే చికాకులు కొడితే ఎందుకు చింతపడతావురా? మెల్లమెల్లగా అనుభవంలో ఏమిటో మా నాన్నకి అంత కష్టంగా ఉన్నా హాయిగానే ఉన్నాడే, ఎందుకుంటాడు? కారణం అది మనస్సు. ఆ మనస్సులో ఉండేటువంటి చికిత్సకాలమ్మా నివారణ చేయగలిగినటువంటి గురువు ఒక్కడే. కాబట్టి ఆ గురువు గురించి సత్యత ఎలా ప్రారంభమైందమ్మా? చరిత్ర రాశాడన్నానే వివాదంతో ప్రారంభమైంది. అవసరం లేదు, వాదించారు. రేపు ఎల్లుండో కూర్చోదు రేపు. ఎందుకంటే వాదన ఎందుకు? ఇప్పుడు చెప్తున్నా కదా, గురుచరిత్ర చదువుతాడు. ఒక్కటి చెప్పేసి ఆపుతాను. గురుచరిత్ర చదువుతాడు, ఏకనాథ భాగవతం చదువుతాడు. అంటే ఒకటేమో దేవుడి గురించి, ఒకటేమో గురువు గురించి. కానీ ఆ దేవుడి గురించి నమ్మకం ఉంది, కానీ ఇక్కడ గురువు చరిత్ర చదువుతాడు, కానీ గురువు సాంగత్యం చేయడు. గురువు సాంగత్యం చేయింది ఎట్లది? గురువు అవసరం లేనప్పుడు గురు చరిత్ర ఎన్నిసార్లు చదివి ఏం ప్రయోజనం? అనుభవం లేదు. అనుభవం లేనటువంటి స్థితిలో ఏమైంది? బాధన స్టార్ట్ అయింది. వాదన అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి తల్లి, పోటీ లేనిది ప్రపంచంలో ఏదీ లేదండి. ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది సార్. బాగా చదువుకోవాలి, 90% రాని మనకు ఉద్యోగం. ఈ కాంపిటీషను, ఈ పోటీ అనేది అన్ని చోట్ల ఉంటుంది. ఎక్కడైనా చూడండి పోటీ అనేది ఉంటుంది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, తల్లి కూడా రాసుకున్న నష్టం లేదు. ఎక్కడ ఉంటుందో తెలుసా పోటీ? నా గురువుగారు ఇచ్చింది నాకు చాలు, అక్కడ పోటీ లేదు. గురువుని ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆశ్రయించి మనం అభ్యాసం చేసి ఇంప్లిమెంట్, అక్కడ వాడికి వచ్చిందే నాకు లేదే, నీకు వస్తుంది 2015లో, ఇంకా వీడు స్టార్ట్ అవుతాడు. అప్పటిదాకా నేను బతుకుంటుంది, వస్తే వెళ్ళాను మళ్ళీ ఇదొక్కోవాలా. కాబట్టి ఈ అన్నీ చూడండి, ఈ పోటీ ఉండదండి, ఇక చికాకులు ఉండవు. పోటీ లేకుండా నిశ్చింతగా. అందుకని చూడండి, కొంతమంది నేనండి భాగవతం చెప్తానండి, రామాయణం చెప్తానండి, భగవద్గీత చెప్తానండి, అతను ఏదో చెప్తారండి 4 మాటలు అంతే. వాడికి వీడికి పాండిత్యంలో పోటీ. అదే చూడండి, గురువుగారిని నమ్ముకుంటా, నాదేముందయ్యా పిచ్చోడే నేను, మా గురువుగారు ఏదో చెప్తున్నా అంతే. అక్కడ పోటీ ఉంటుందమ్మా. కాబట్టి పోటీ అనేది లేదు ఇక్కడ. గురువుని ఆశ్రయిస్తే పోటీ ఉండదు. ఎప్పుడైతే పోటీ ఉండదో అప్పుడు దేనికి విశ్రాంతి దేనికి ఉండాలి? శరీరానికి ఉండాలని. అందుకని మొన్న పద్మావతమ్మ గారింట్లో నేను 4 రోజుల పాటు అన్నం తినను, ఉండగలుగుతారు. 40 రోజులు కూడా ఉండగలుగుతారు. కానీ 4 రోజులు కాదు, 3 రోజులు మేము నిద్రపోకుండా ఉండమని ట్రై చేయండి. మీరు రేపు రాత్రికి మళ్ళా మెట్ల కింద పడుకుంటారు, తప్పదు. ఎందుకంటే విశ్రాంతి అనేది శరీరానికి మాత్రమే, మనస్సుకు కాదు. మనస్సుకు ప్రశాంతత కావాలి. ఆ ప్రశాంతత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు శరీరానికి విశ్రాంతి లేకుండా హాయిగా ఉంటారు. అలసిపోరండి. శరీరానికి ఏదైనా ఉన్న అలసిపోని స్థితి అది ఎప్పుడు ఉంటుంది? ఒక పోటీతనం లేకపోతే ఉంటుందండి. ఏదో ఆలోచించి ఏదో చెప్తుంటే రాదని మనస్సుకు ప్రశాంతత ఉండదు. ఆ మనస్సుకు ప్రశాంతత కలిగిస్తే అప్పుడు స్పర్ధ ఉండదు, నిశ్చింత ఉంటుంది. అని స్థిరత్వం అంటారు దాన్ని. ఆ స్థిరత్వం నాకు చాలా ఇష్టం అండి. శివుడు అంటే, శివుడు తప్ప వేరే దేవుడు లేడండి. నేను కలవనండి ఆయన విష్ణువు తప్ప ఒకళ్ళు లేవడండి. ఇది కూడా తప్పే. ఎక్కడ ఏ దేవుడు
అందరూ గొప్పవాళ్లే, కానీ అందరూ గొప్పవాళ్ళని అందరినీ కూర్చోబెట్టే పార్టీల మీటింగ్ కాదు అక్కడ. కావాల్సింది అందరి యొక్క గొప్పతనంలో ఉండేటువంటి విశేషతను చెప్పే గురువు గొప్పవాడు. అది అందరి అదే ఎవరైనా కావచ్చండి. ఇప్పుడు ఒక తల్లికి 4 పిల్లలు, అందరూ గొప్పవాళ్లే, కానీ తల్లికి 4 కదా. కానీ కొడుకులకు కూతురులకు మాత్రం ఒకటే తల్లి, గుర్తుపెట్టుకోండి. అటు వచ్చేటప్పుడు గురువు ఒకటే అన్నట్టు ఇటు తల్లి ఒకటే. కాబట్టి ఈ రకంగా మనం ఆలోచించుకోవాల్సింది ఎప్పుడు ఆ గురువు యొక్క విషయంలో మాత్రం బాగా. అందుకని ఇప్పుడు మనం వాదన చేస్తాం చూడండి. ఎందుకు చేస్తున్నాం వాదన? నాకు తెలుసు, నేను చదువుకున్నాను, ఆడేం చదువుకున్నాడు, చదువుకోకున్నా ఏదో చెప్తాడు. ఇప్పుడు ఎందుకు వాదన చేశారండి? ఎక్కడ సాటేవాడాలో సత్యత్తులోనే ఉంది. సాటేవాడంటే గురుస్థానికి ఎదురుగా ఉంటుంది, పక్కనే ఉంటుంది. అది ఆ రోజుల్లో ఆ సాటేవాడలో వాదన చేస్తున్నారు. ఏంటండి? కర్మ అండి, అనుభవించాలండి. మనం ఏం చెప్పినా లాభం లేదు. ఒకరు ఎందుకు అనుభవించాలండి అని ఒకడు, చివరికి మధ్యలో వచ్చింది. చాలాసేపు జరిగింది సంభాషణ కాదు, వాదన. గురువుని ఆశ్రయించాలంటాడు బాలాభాటి అని న్యాయవాది. ఆ న్యాయవాది అంటే అనవసరం అనుకోండి, అంటే స్టేటస్ చెప్తున్నా. కానీ ఏంటంటే ప్రతి మధ్యలో గురువుని తీసుకొచ్చారు. మీరు అవసరమా? నేను మూల కూర్చుంటా, నేను ఏం చేయను, బద్ధకంగా. ఏం గురువు వచ్చి లాక్కపోతాడా నన్ను అన్నాడండి. ఎవరండి? ఈయన. ఎవరి అన్నా దబోల్కర్ వాదించాడు 3 గంటలు. బాబాకు నమస్కారం చేశాడు, ధూడి దర్శనం చేశాడంతా, కానీ స్వభావం మారదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఆ స్వభావాన్ని కక్కాడండి. అప్పుడేం చేశాడు? తనకు తల్లి తెలుసుకున్నాడు. ఎందుకు వాదన చేశాను, ఏమైంది నాకు, కనీసం కాఫీ ఇలేవు, నీరసం పుట్టిందంతే. 3 గంట మోగింది, హారతికి వచ్చాడు. అప్పుడేమన్నారు బాబా? ఏంటా గొడవ? అమ్మ నాయన, ఈయన సామాన్యుడు కాదు బాబోయ్, ఎదురుగా ఉంటేనే కాదు, దూరంగా ఉన్న ఆవలిస్తే పెరగలేకపోతాడు. ఏమైందంటే మొత్తం ఈయనకు తెలుసు అని తెలియదు అనుకుంటూ నేను ఏదో ఇప్పుడు అర్థమైపోయింది. హేమాధిపతి ఏమన్నాడు? నన్ను హేమాధిపతి తెప్పించాడే వేసాడు. అంటే అక్కడ ఏమైంది? నేను ఆ వాదించడం అనేది తప్పని తెలుసుకున్నాడు. కానీ ఆ తర్వాత అంటే వాదించకూడదని తెలుసుకున్నాడు. అంతవరకు అయిపోయిందండి. ఒక బాధ జరిగింది. కానీ వాదించకూడదు, కానీ ఒకరిని ఆశ్రయించాలి అనేది ఆ తర్వాత వచ్చింది. మీకు అర్థమైందని కూడా అందరూ బాగా చదువుకున్న వాళ్ళే. వాదించకూడదండి. నేను ఇప్పుడు అనుకుంటాను, ఎవరు మాట్లాడుతున్నా అంటే ప్రయోజనం లేదు. ఆ వాదించకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, నువ్వు నీ గురువుని ఆశ్రయించి ఆ గురువు గురించి నువ్వు 10 మంది దగ్గర మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మననం చేసుకుంటే ఎప్పుడు గుర్తు చేసుకుంటామండి? మీ అమ్మాయిని గుర్తు చేసుకోవడం మీరు ప్రాక్టీస్ చేస్తారా? రోజుకు 1 గంట సేపు పూజ చేస్తారా? మీ నాన్నగారిని గుర్తు లేదే, అది మమకారం. గుర్తుకొస్తుంది ఆమె అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా, అంతే కదా. మరి ఎందుకు గురువు గుర్తురాడు? స్మరణ చేసుకో అంటే అక్కడ రుణానుబంధ రూపంలో మా నాన్నే ఆయన, మా అమ్మే ఆయన అనే ఒక భావనలో, దృష్టిలో. అది చెప్పిన మా నాన్న నరసింహం గారు కదండి, ఈయనెట్లవుతాడండి? కాదు, దృష్టిలో. ఆమె ఎవరు? నా చెల్లెలే. అది దృష్టి అంతే. మా అమ్మ కడుపున పుట్టింది ఆమె లేదే. నీకు భావనలో ఎంత ఆనందం కలుగుతున్నది. అలాగే అమ్మే నాన్నే మనం చెప్తాం శ్లోకాలలో. ఏమని? గురు మధ్య స్థితం విశ్వం, విశ్వ మధ్య స్థితో గురు. గురుగీతలో ఉన్న మొత్తం అదే. అందరి పుట్టబోయే పిల్లవాడికి కూడా వచ్చే ఒక శ్లోకం. ఏంటది? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే. శ్రీరామనవమి గురువు ఎందుకండి? శివరాత్రి వచ్చిందండి గురువు ఎందుకండి? అమ్మవారి నవరాత్రులు వచ్చిందండి గురువు ఎందుకండి? ఎందుకమ్మా? ప్రారంభంలో ఈ శ్లోకం, ఆ తర్వాత మిగతాదంతా. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం చెప్పేది, మనం చదువుకున్నది, మనం చేసేది తేడా. ఎప్పుడైతే తేడా ఉందో దానికి అనుగుణంగా మనకు అనుభవాలు ఉంటాయి. లేదండి నేను అమ్మవారిని నవరాత్రి చేస్తున్నాను, మా తాత ముత్తాత నుంచి చేస్తున్నా. ఎవరు చేస్తున్నారు? నా గురువు నా చేత చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారండి రామణ ఉత్సవాలు? మా గురువుగారు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారండి శివరాత్రి రోజు నా చేత అభిషేకం? నా గురువు చేస్తున్నాడు నా చేత అభిషేకం. అది
ఈ రకమైన ఆ మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు మా నాన్న చేస్తున్నాడండి. ఇప్పుడు నాన్న లేడు కదండి, నేనే చూస్తున్నాను. వా బాగా ఆ తర్వాత ఈ నేనే చూస్తున్నా, దానివల్ల అహంకారం పెరిగింది. కాబట్టి వాదించకుండా ఉండడం అనేది ఒక ఎత్తు అయితే, ఆ వాదన చేయకుండా తన గురువును, తనకు యథార్థమైనటువంటి ఆనందాన్ని కలిగించే, అనుభవం కలిగించే గురువును స్మరణ చేసుకోవాలి. శ్రవణం వినండి. విన్నావుగా బాబా గురించి, ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? వాదనం మానుకున్నావు. బాబా చెప్పాడు, వేసాడు దెబ్బ, హేమాడిపోతే మనం ఈ బిడిది నాకు ఇచ్చాడేంటి. కానీ తర్వాత ఏం చేయాలి? నువ్వు స్మరణ చెయ్యాలి, నన్ను గుర్తు చేసుకోవాలి. ఎందుకండి, అందుకనే తల్లి రుణం తీర్చుకోవడానికి, తండ్రి రుణం తీర్చుకోవడానికి ఏవేవో మార్గాలు ఉన్నాయి. ఒకవేళ తీర్చుకోవాలి అనేది చెప్పారు, తీర్చుకోవాల్సిందే. నేను కూడా వ్యాఖ్య చేయను, తప్పకుండా తీర్చుకోవాలి తల్లి తండ్రి రుణం. కానీ తీర్చుకోలేని రుణం ఉందండి, ఏది గురువు రుణం తీర్చుకోలేవు. ఎందుకంటే ఈ తల్లి తండ్రి ఎందుకు నువ్వు రుణం తీర్చుకోవాలంటున్నావు? మరి ఆమె రుణం ఎందుకు తీర్చుకోవద్దంటున్నావు? ఈయన రుణం ఎందుకు తీర్చుకోవద్దంటున్నావు? దేహం ఇచ్చారు కాబట్టి కదా. దేహం ఇవ్వకపోతే వాళ్ళ రుణాన్ని తీర్చుకోనక్కర్లేదుగా. తెలిసింది కాబట్టి దేహం ఇచ్చారు కాబట్టి నువ్వు మరి దేహం ఇచ్చారంటే తర్వాత మరి ఏం ఆలోచిస్తున్నాం? పుట్టినప్పటి నుంచి, అంటే బిడ్డలు బయట పడ్డప్పటి నుంచి కౌంటింగ్ స్టార్ట్. దేనికి? ఎప్పుడు పోతాడో. కొంతమంది అప్పుడే పోయేవాళ్ళు ఉన్నారు, 10 రోజులు పోయేవాళ్ళు ఉన్నారు, 90 ఏళ్ళకు పోయేవాళ్ళు ఉన్నారు. అంటే జీవం వచ్చింది అంటే జీవం పోయేదే. కాబట్టి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాల్సిందే. కానీ ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ దేహం వలన నువ్వు అయ్యా ప్రాణ భయం అనేది ఒకటి నీకు ఇచ్చారు. వాళ్ళ వల్ల నువ్వు పెంచుకున్నావు ఇది. కాబట్టి నువ్వు ఆ రుణం తీర్చుకోవడానికి కూడా అన్న నాకు దేహం ఇచ్చారు, మరి ఈయన ఏమిచ్చాడు? ఆ దేహం గురించి కూడా నీకు ఏ రకంగా భయం లేకుండా నిర్భయత్వ స్థితిలో ఉండేటట్టుగా ఇవ్వగలుగుతా అంటే అది ఇచ్చిన వాళ్ళకి మరి ఎట్లా రుణం ఇస్తారు? ఆయన దేహం ఇవ్వలేదే. ఇప్పుడు నాకు దేహం ఇచ్చారండి, ఓ 30,000 రూపాయలు పెన్షన్ వస్తున్నదండి, ఈ శరీరం ఉన్నందువల్లనేగా. అందుకనే మేము అందరికీ తెలిసిన విషయం, డిసెంబర్లో పోయి సంతకం పెడతాను, నవంబర్లోనో ఎప్పుడు బతుకున్నానని అందరికీ తెలిసింది. నవ్వనక్కల్లా. అంటే దేహం ఎవరిచ్చారు? ఆయన ఇచ్చారు కాబట్టి ఈ దేహంతో నేను సంతకాలు పెట్టి రాశాను కాబట్టి నాకు పెన్షన్ ఇస్తున్నారు. ఈ దేహం అదే రుణం తీసుకుంటున్నాను, బాగానే ఉంది. కానీ దేహం ఇవ్వలేదే గురువు గారు, ఇవన్నీ ఇవ్వలే. కానీ ఏమిచ్చాడు? ఈ దేహానికి అతీతమైన, దేహాతీతమైనటువంటి యథార్థ ఆనంద స్వరూప చైతన్యం. పిల్లలు పోతుంటారు, కష్టాలు వస్తుంటాయి, ధైర్యంగా ఉండు. దీన్ని ఎవరిచ్చారు? నా గురువు ఇచ్చాడు. ఆ గురువును మరి ఆయన రుణం ఎట్లా తీసుకోవాలి? అందుకని ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని నెలల జీతాల్లో పర్సంటేజీలు ఇచ్చినా, పెన్షన్ల పర్సంటేజ్ ఇచ్చినా లాభం లేదు. ఎందుకంటే గురువు యొక్క రుణం తీర్చుకోవడానికి తండ్రి పేరు మీద ఒక సత్రం కట్టుకో, తల్లి పేరు మీద చెయ్యొచ్చు. కానీ గురువు దగ్గర లాభం లేదు. దానికి ఒకటేనట గురు గీతలో చెప్పబడింది, మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి? స్మరణ మాత్రేనా. మనల్ని గుర్తు చేసుకో. రుణం తీర్చుకోవడం అంటే ఆయన గుర్తు చేసుకోవడం మనం తప్ప. ఎట్లా గుర్తు చేసుకోవాలి? మళ్ళీ అదే ఎట్లా గుర్తు చేసుకోవడానికి నువ్వు వేసుకో ప్లాన్ అంతే. ఎట్లా చెయ్యాలని నువ్వు ఆలోచించు. చూద్దానండి ఏకాదశికి చేద్దామండి, ఈ ఏకాదశి కుదరలేదు సార్, ఇంకో ఏకాదశి ఉంటుందిగా, మళ్ళీ 5 రోజులు కాదులేండి సంవత్సరానికి ఒకసారండి అది. ఇట్లా అయ్యా ఈ పోస్ట్పోన్మెంట్ చేసే పద్ధతి పెట్టకండి. నిత్యం గుర్తు చేసుకోవాలి. ఎలా గుర్తు చేసుకుంటా అండి? మా అమ్మనో మా నాన్ననో నా కొడుకో కూతురునో అయితే గుర్తు చేసుకోమంటే గుర్తు చేసుకోవద్దన్నా గుర్తు చేసుకుంటానే, నిన్ను గుర్తు చేసుకోండి నావలేట. అందుకనే చెప్తున్నాడు గురువు. అయ్యా గురువు వలననే తల్లి తండ్రి అనుగ్రహం కలుగుతున్నది నాకు. అందుకని పితృదేవతల యొక్క అనుగ్రహం కలగాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. తాత ముత్తాతలు చేసినట్టు వంశపారంపర్యంగా మనకు వచ్చే ఈ సంస్కృతి సాంప్రదాయాలు ధర్మం ఉంటుందే, దాన్ని ఎవరు చెప్తారంటే గురువు చెప్తారు. అవి చెయ్యని నీకు రుణం, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. మరి అవి గుర్తు చేసేది ఎవరమ్మా? గురువేగా. మరి అలాంటి గురువును గుర్తు చేసుకుంటే చాలు, అంతే. అల్ప సంతోషండి. ఆ గుర్తు చేసుకోవడానికి మనకు ఏమంటారు? నమస్కారం. ఇంక నేను అంతకంటే చెప్పలేను.
ఒక్కటే దానికి సమాధానం చెప్పేది, రుణానుబంధం లేదు. ఏమిటండి, ఎప్పుడు గురువేనా, ఎప్పుడు నువ్వు భగవంతుడు, ఎప్పుడు ఏ పూజలు, ఎప్పుడు యాత్రలు, ఎప్పుడు ఇదే. కానీ గురువును గుర్తు చేసుకోవాలి అంటే ఈ మాట అంటావే, మరి ఎందుకు? రుణానుబంధం. కాబట్టి మనకు సచ్చరిత్ర అనే పేరు పెట్టినది గురు చరిత్రే. ఇక్కడే వాదన అంటే మన మనసులో యథార్థంగా ప్రతి వ్యక్తిలో కూడా సామాన్యంగా సహజంగా ఏదైతే వాదన చేస్తామో ఆ వాదన తగ్గించాలి కాదు, వద్దు అసలు. అహంబలను మరి అహంభవడం పెట్టండి, అహంభవడం పెట్టండి, అహంభవడం పెట్టండి, అహం గురించి గుర్తు చేసుకుంటాడు. ఎవరో ఒక స్వామీజీ అన్నారట, నువ్వు మంత్రం ఏదైనా జపం చేసేవాడు కోతిని గుర్తు చేసుకోవద్దయ్యా అన్నాడు. వాడికి కోతియే గుర్తు వస్తుంది. అట్లాగే అహం మర్చిపోవాలి అహం అంటే అహమే గుర్తుకొస్తుంది కదండి. అందుకని సచ్చరిత్ర ద్వారా నువ్వు అసలు అహం గురించి ఆలోచించవద్దు, గురువు గురించి ఆలోచించు. అయిపోయింది. ఇంకా ఆయన గురించి అహం గురించి ఆలోచించాలో ఏం గురించి ఆయన చూసుకుంటాడు కదా. కాబట్టి స్మరణ 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 ఎట్లా గుర్తు ఆ గుర్తు చేసుకోవడానికి నేను ఒక ఫోటో చూస్తావా లేకపోతే తెలంగాణ ఇవన్నీ కంటే అలవాటు చేసుకో. నేను పొద్దున్నే లేస్తే స్నానం చేస్తే కానీ ఏ పని కాస్తాను నాకు. కొంతమంది సాయంకాలం దాకా కూడా స్నానం చేస్తాను. అంటే ఏం జరిగి ఆ శరీరానికి అలవాటు అయింది. అది వాడు కశ్మీర్ పోయినా పొద్దున స్నానం చేయాలంటాడు, అలవాటు అది. వాళ్ళు మరి ఏరు 3 రోజులకు ఒకసారి ఫారిన్ పోతే ఇప్పుడు చూస్తున్నాం మనం. కాబట్టి మన అలవాటు ఏది, దేనికి ఇచ్చినాం? శరీరానికి ఇచ్చాం. అలాగే నా గురువును గుర్తు చేసుకుంటాను, నా తల్లిని నేను గుర్తు చేసుకుంటాను ఈ టైంలోనే. ఏమనలేదండి ఎక్కడ ఉన్నా. అందుకనే బాబా చెప్తున్నది, అమ్మ సుఖంలో కానీ దుఃఖంలో కానీ నన్ను గుర్తు చేసుకో. భీమాజీ పాటిల్కి క్షయరోగం వచ్చిందండి. ఆ కథ గుర్తు చేసి ఆపేస్తాను. రోగం అనగానే చెప్పడానికి వ్రాయడానికి బాగుంటుంది, కానీ అనుభవించాడు కూడా తెలుస్తుంది వాళ్ళు. ఏదైనా సరే రోగము అది ఏ రోగమైనా బొబ్బల రాస్తారు, కానీ అనుభవించారు. అట్లాగే కానీ బాబా దగ్గరికి వస్తే ఎవరు చెప్పి తీసుకొచ్చారు? చందోర్కర్ తీసుకొచ్చారు. ఏమన్నాడు? ఇప్పుడు కర్మ వీడు అనుభవించాలి. కర్మ అనుభవించేదానికి ఈయన ఎందుకు? ఇంకా టర్నింగ్ పాయింట్. బాబా అనుభవించాలన్నావా? అనుభవిస్తా. అదే నేను ఈరోజు మధ్యాహ్నం కూడా ఎందుకో గుర్తుకొచ్చింది. ఈ రోజున నేను ఇంత గుర్తు చేసుకుంటున్నా అంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళు కూడా చూశారో లేదో తెలీదు, బంధువులు 6 నెలల పాటు నాకు నోరు లేదు. ఏమైంది సార్? కాలు లేదు, చెయ్యి లేదు, కుడి కాలు కుడి చెయ్యి. 6 నెలలు పెరాలసిస్ వచ్చింది. మరి సార్ చెవులో పుల్లు పెడుతున్నావు సార్, నీకు పెరాలసిస్ రావడం ఏం లేదుగా. ఏం లేదు. పెరాలసిస్ వచ్చిన వాడికి ఏదో సిమ్టమ్ ఉంటుంది. ఇంకోటి తెలుసా, మొన్న ఎవరో కాస్త నాకు ఏదో కాళ్ళ నొప్పులు అంటే ఆ డాక్టర్ గారు వచ్చి, అమ్మాయి జయంతి నేను అసలు నాకు డౌట్ వచ్చింది, మీ నాన్నకి ఇంతకుముందు పెరాలసిస్ వచ్చింది, మళ్ళీ అదే వచ్చిందేమో అనుకొని వచ్చానండి. అది అది ఎక్కడ అంటే వస్తుందట, ఏమో చెప్పలేము. ఓరి నాయన అంటే వాళ్ళ ఆలోచనలు చూడండి. మరి అట్లాంటి సిమ్టమ్ లేకుండా తీసి పడేశాడంటే ఆయన రుణం ఎట్లా తీర్చుకోవాలి? నేను అప్పుడు ఏళ్ళనాటి తిని ఉండేది పోయిందండి ఇప్పుడు. కాబట్టి బాగున్నారు సార్. ఎందుకో నేను అదే అంటాను, సేవ చేసుకోవడానికి ఊరికే గుర్తు చేసుకోవడం కాదు. గుర్తు చేసుకోవడం తలుపులన్నీ మూసేసుకొని నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను సాయిబాబాను గుర్తు చేసుకుంటున్నా, అది తప్పే. ఇక ఇట్లాంటి మీలాంటి పెద్దవాళ్ళను స్నేహితులందరినీ కూర్చోబెట్టుకొని చక్కగా మననం చేసుకో, వాళ్ళతో పాటు ఆనందంగా ఉండు. ఇదండి. కాబట్టి నేను నా కుటుంబం కలిసి ఉండి తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. నేను ఒక్కడే తింటే బాగుంటుంది, మా ఆవిడ ఒప్పుకోదు. అట్లాగే ఆనందం ఏది గుర్తు చేసుకోవడం ఒక్కటే కాదు, అందరితో కలిసి ఉండు. ఇంత గొప్ప సులువైన మార్గం మనకి ఇచ్చాడు బాబా గురువుగా. అందుకని భగవంతుడు కాదండి, ఇంకోటి కాదండి, గురువుగా. అలాంటి ఆయన చరిత్రను ఇంకో 4 రోజుల పాటు మనలో ఉండే సందేహాలు పోతాయని కాదమ్మా, ఇది బాగా చెప్పాలంటే మనలో ఉండేటువంటి కొన్ని అనారోగ్య ఆలోచనలు ఉంటాయి, వాటికి కొంతవరకు స్వస్తి జరగడానికి అవకాశం ఉంది. ఇది మీ దృష్టిని బట్టి. కాబట్టి ఏం చెప్తారండి, నేను ఇన్ని జ్ఞానయజ్ఞాలలో అనుభవం చెప్తున్నాను.
అహంకారంగా చెప్పడం. చాలామంది సార్ మాకు ఏదైతే ఆలోచనలు వచ్చినాయో అవి మీ నోటి నుంచి వచ్చినాయి సార్, ఈరోజు ఈ సబ్జెక్ట్ ఇది అనుకున్నాను సార్, మీరు అది చెప్పారు సార్. ఆమె నాకేం రాసియలేదే, ఎవరు అడగలేదే. అంటే నేను ఎందుకుంటున్నా అంటే సచ్చరిత్ర అపౌరుషేయమన్నది అది భగవంతుడి చరిత్రే, కానీ భగవంతుడు ఎవరు? గురువే. ఆ భగవంతుడి మీద మనకు అలాంటి దృష్టి ఉంటే సందేహాలు నాకు చెప్పాలా, అంతర్లీనంగా పంచభూతాలలో ఉండే దాని ద్వారా ఇగో నేను ఇది అనుకున్నానండి, సో భావచరిత్ర అంటే ఇంతేనా అండి? అంతే. అంటే ఎంత సులువుగా మనకు సమాధానం వస్తుందో. ఎందుకు వస్తుందంటే అది నా గొప్పతనం కాదు, మనకుండే దృష్టి, మనకుండే ధ్యాస ఒక్కటే చాలు. మొదట ఏదైనా ఆధ్యాత్మికమైన విషయాలు మనకు వాటిని ఆచరణలో పెట్టడానికి చాలా ప్రతికూల వాతావరణాలు వస్తాయి. అదే లౌకికమైన విషయాలకి నేను చెప్పనకల్లా చాలా జోరు ఎక్కువ. కాబట్టి ఈ ప్రతికూల వాతావరణం వచ్చినప్పుడే అప్పుడు మనం ఏందో పోవాలనుకున్నా కానీ పోలేనండి. అంతే. వాడు రాలేదు సార్, నేను అనుకున్నా, నేను కూడా పోదా, వాడు ఒకడి కోసం ఒకడు వద్దమ్మా. నేను అంటే ఇప్పుడు మా ఆవిడ లేదని కాదు, రికార్డ్ అవుతుంది, ఆమె కూడా వింటుందేమో తెలియదు. నేను సంపాదించుకునే ఈ ఆస్తి ఉంది, అది నాకే, మా ఆవిడకి షేర్ ఏం రాదు, ఈయనకైనా ఆయనకైనా ఎవరికైనా. ఇది ఆధ్యాత్మికమైన ఖజానా అమ్మ, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి చెప్పామండి భూదానికి, అమ్మ మీరు ఎందుకు రాలేదు, బుద్ధి లేదు, అది కూడా అనద్దు. ప్రాప్తము రుణానుబంధం. కాబట్టి ఆ ప్రాప్తం రుణానుబంధం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమైనా ఆలోచన చేయడం కూడా కొంతమంది చేస్తారు మహానుభావులు. కాబట్టి మనం ఏది అనుభవించినా ఇప్పుడు ఇక్కడ గడప దాటిన తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలుసమ్మా? ఎవరికైనా నాకైతే తెలియదమ్మా, మీకేమైనా జాతకాలు చూసి చెప్తున్నాను, ఎవరికి తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఒక కోటి రూపాయలు రావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఏమైనా కావచ్చు. అదైనా ఇదైనా ఈ ఈ ఈ రకమైనటువంటి ఆలోచనలో గురువును గుర్తు చేసుకున్నటువంటి ఈ క్షణాలు ఉన్నాయే. అందుకని బాబా చరిత్రలో బాబా ఇంకోటి, ఆ తల్లి ఇంట్లో నేను గుర్తు చేసుకుంటా, ఇది తల్లి ప్రేమ అండి. ఇది సాయిబాబా చరిత్ర ఎట్లాంటిదంటే మన ఇంట్లో మా అమ్మో మా నాన్నో, ఇంకా నాన్న కంటే తల్లి. అందుకని నేను ఇక్కడే గుర్తు చేస్తున్నా. అంటే వాళ్ళ నాన్న ఒక తల్లిలాగా, అక్కడ ఉన్నదే కళ్యాణి గారని, సాయి కళ్యాణి. మొన్ననే చెప్పింది నాకు, ఆమె కారులో తీసుకొస్తుంటే ఆమెకు మ్యాథ్స్ రాదు, వాళ్ళ నాన్న మ్యాథ్స్ పీహెచ్డీ. అయితే ఇట్లా ఉంటుందంటే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ. ఏదో ఇంటర్మీడియట్లోనూ మరి ఎప్పుడూ నాకు తెలియదు, బీకామ్లోనూ ఏదో డిగ్రీ చదువుతాడో లేదా 10th క్లాస్లో నాకు తెలియదు. ఆమె చెప్పింది నాకు, అందుకే అమ్మాయి ఈ సంవత్సరానికి ఎట్లా పాస్కా, వచ్చే సంవత్సరం నుంచి సీఎంతో మాట్లాడి అసలు ఈ మ్యాథ్స్ అనేది లేకుండా చేసేస్తా అంటే, చేసేస్తావా నాన్న? సీఎం అడిగితే మ్యాథ్స్ అంటే నేను మీకు ఎందుకు చెబుతానంటే అంటే ఆ తల్లికి ఆ తండ్రి మీద ఉండే చూడండి ఎంత అంటే అప్పటికి అది మాయ అండి. ఆ మాయతో ఏం చేశాడు నాన్న, ఇవి పాస్ అయింది, పాస్ అయితే సీఎంలో గెలవాలా, మ్యాథ్స్ రెడీ కాలే, ఎంత తృప్తమ్మా చూడు మా నాన్న చెప్పడం నేను. కాబట్టి అమ్మ మాయలో నుంచి పడాలంటే మాయలో పడాలి. కాబట్టి ఆ మాయ ఎలాంటి మాయ? అందుకని రాజా తామ సత్వాతిగే మాయా ప్రసావలి, బాబా మాయా ప్రసావలి, మాయే చెయ్యే పోటీ కైసి మాయా ఉద్భవలి. హారతులమ్మ గొప్పగా ఉంటే చూద్దాం. అంటే ఒకటి గుర్తు చేసుకుంటుంటే ఇంకా 4 రోజులే కదా చెప్తారా అని దాంట్లో వస్తున్నాయి. కాబట్టి మాయ కలగడానికి కారణం గుణాలేనండి, సత్వ రజ తమో గుణాలు. ఈ మాయ, ఈ సత్వ రజ తమో గుణములు కాకుండా సాయిబాబా నిన్ను చూస్తుంటే కొత్త మాయ ఏదో మాకు పంపుతున్నదే, త్రిగుణాతీతమైన మాయ. అసలు ఆ మాయలో సాత్విక గుణం ఉందా, రజో గుణం ఉందా, తమో గుణం ఉందా మాకైతే తెలియడాలా అని హారతుల్లో పాడుతున్నట్టుగా అదొక అంటే వింత. అంటే ఈ మాయలన్నీ కూడా ఏం చేస్తాయి? మమకారాన్ని పెంచుతాయి. ఏ మాయనే కదండి, లేదా అహంకారాన్ని పెంచుతాయి. ఏది ఈ మాయ. కానీ
అహంకారాన్ని పెంచినట్టుగా ఉండదు, మమకారాన్ని కలిగించినట్టుగా. కానీ మమకారం ఉంటుంది. భార్య బిడ్డలతోనే ఉంటాం, సుఖంగానే ఉంటాం, కానీ ఏదో అంటే విచిత్రమైనటువంటి మాయ ఈ సచ్చరిత్ర ద్వారా మనం పొందేది అని మీ ముందు గుర్తు చేస్తూ, ఇంత గొప్ప ఆనందంగా మనం గుర్తు చేసుకున్నటువంటి ఈ కథలన్నీ ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఆ పుస్తకం అవుతుంది, ఎప్పుడైనా చూడండి, ఏదైనా వస్తువు దీనివల్ల మీకు ఎంత ఆనందం కలుగుతుంది అని చెప్పాలంటే అక్కడికి తీసుకెళ్ళి, ఇప్పుడు ఉదాహరణకు ఏమండి కాశీకి వెళ్తే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి, ఎన్నిసార్లు మీరు పుస్తకాలు ఉపాధ్యాయాలు ఎన్ని చెప్పేసినా అక్కడికి పోతే బా అర్థమైందండి. అక్కడికి పోయిన తర్వాత కూడా ఏంది దరిద్రం చవలు తగలబెడుతుంది కాబట్టి అంతే అర్థం. అట్లాగే ఇక్కడ ఈ ఆధ్యాత్మికమైనటువంటి కథలు ఎట్లాంటివి అంటే ఎందుకో గుర్తుకొచ్చింది నాకు. పండ్లు పదార్థాలు తినే ఉంటాయి, అవి ఏ రకంగా ఏంటి జామ పండ్లు తింటే ఎంత బాగుంటుందండి, నాకు జామ పండ్లు కావాలండి బాబాకి. అంటే ఈ జామ పండ్లు తింటుంటే లేదా జామ పండ్లు కావాలి బాబా, ఈ కథలు ఉన్నాయి, సత్యత్రం ఉన్నాయి, అన్నీ అన్నీ అంటే తినే పదార్థాలతో ఆయన ఏ రకంగా అంటే ఆయన చూపించినటువంటి ఆ లీలలు వాటిల్లో వీళ్ళు పొందే ఆనందం ఎట్లాంటిదంటే ఆ పండు కానీ ఆ పదార్థాన్ని కానీ తింటుంటే ఎంత ఆనందం కలుగుతుందో. మొదట్లోనే కలకండ వంటివి కథలు, యమాడి పంత్ అని పిలువబడినటువంటి ఆయనకి కలకండ ఇచ్చారు బాబా ప్రసాదంగా. కలకండ వేరు, చక్కెర వేరండి. చక్కెర నాలుగు మీద పడంగానే తప్పు, కానీ కలకండ అంత తొందరగా పోదు. అంటే ఎందుకంటారంటే జన్మ జన్మలకు కూడా ఈ కథలను గుర్తు చేసుకో. ఇప్పుడు మా అమ్మని నేను గుర్తు చేసుకుంటూనే ఉన్నానా, మా అబ్బాయిని నేను గుర్తు చేసుకుంటూనే ఉంటానా, అట్లాగే నీ గురువును కూడా గుర్తు చేసుకో. అంతే. అవి ఎట్లా గుర్తు చేసుకోవాలి? ఏమైనా కర్మ కాలింది, నా బతికిట్ అయిపోయింది, ఎప్పుడు ఆయన గుర్తు చేసుకోవాల్సి వద్దు. కలకండలాగా తెలంగాణ ఎట్లయితే ఆ నాలికకు శరీరానికి కాస్తంత ఆనందం కలిగిందో అది ఆ రకంగా ఎంత కొంతమంది అంటారు ఇంత కష్టాల్లో అంత 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 ఆనందంగా ఎట్లా గురించి అక్కడే వచ్చింది. ఎంత కష్టం ఉన్నా అప్పట్లో అనేవాళ్ళు. సార్ ఎన్నేళ్ళు సార్ దాబో నాకు తెలిసినంత సంవత్సరాలు అనుకుంటా. మా ఇంటికి మీరు రావద్దు, మీ ఇంటికి మేము రాము, తెలుసు కదా మీకు. కరోనా మర్చిపోయినాం, అందరం మర్చిపోయినాం. అబ్బో ఎలక్షన్లు మళ్ళా పియ్యము ఆయన గోదప్ప అయిపోయి మా ఇంటికి మీరు రావద్దు, మీ ఇంటికి మేము రాము, లాక్డౌన్స్. మరి ఇంత భయంకరమైన స్థితి వస్తే కూడా ఎవరో అన్నారు చాలా మన మంచి కోసం వచ్చింది. అదేంటండి, హాయిగా సచరిత్రను గురుగారి చిత్రను ఏ చీతా చిక్కు లేకుండా, అప్పుడైతే గంట గంటకు సీరియల్స్ రావుగా, వాళ్ళు ఎవరు షూటింగ్ ఉండదుగా, అన్నీ బంద్. ఎంత ఎంత చక్కగా నిజంగా భగవద్ధ్యానం జరిగింది. ఈ రకంగా అప్పుడప్పుడు వస్తే బాగుండండి అనకూడదు, కానీ అది చూడండి మనస్తత్వం ఎట్లాంటిదంటే నిజంగా అంత కష్టంలో కూడా ఈ గురువు మీద నమ్మకం ఉండేవాళ్ళు. ఇది రావడమే వచ్చింది. అది ఈ జనాలకి ఎక్కడ అప్పుడు చూడండి ఎంతమంది హాయిగా. అప్పుడు రావడానికి లేదుగా, అప్పుడు ఆన్లైన్, అప్పుడు ఏముండవు. కాబట్టి ఏది ఏమైనా కానీ కష్టం వస్తేనే భగవంతుడు కాదురా, సుఖం వచ్చినప్పుడు కూడా గుర్తు చేసుకో. కాబట్టి ఈ రకంగా వాటిని మననం చేసుకుని కథల విశేషాలను గుర్తు చేసే ఒక పాటను మననం చేసుకొని మీ అందరి ముందు సెలవు తీసుకుంటాను. రోజు 6 గంటల నుంచి 7:30 గంటల వరకు మనం ఈ రకంగా బాబా చరిత్రను మననం చేసుకునే అవకాశం నాకు, శ్రవణం చేసే అవకాశం మీకు కలిగించారు శేషోధర్ గారు, మా సావిత్రమ్మ గారు. కాబట్టి అది వాళ్లకు మా ఇంట్లో జరగాలి. ఇల్లు వాళ్ళదే, మనకేం రాసియ్యరు. కానీ ఈ ఆశ్రయం ఇచ్చారు చూడండి, ఆశ్రయం అంటారు అంతే, ఒక చోటు. ఈ ఆశ్రయం ఏదైతే ఉందో అది మనకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? భగవంతుడు శరీరం. ఆ శరీరం ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళతో పాటు మనం వింటున్నాం. కాబట్టి దీనికంతా ఈ శరీరానికంతా ప్రధాన క్షేత్రజ్ఞుడు ఎవరు? సాయి అనేటువంటి దృష్టితో, గురువు అనే దృష్టితో మనం మనల్ని చేసుకోవాలని. వాళ్ళకు ఆనందం కలిగి వాళ్లకు తృప్తి కలుగుతుందంటే నేనేం చెప్పనమ్మా. మీరు వచ్చారు, మీతో పాటు ఇప్పుడు కూడా మిగతా వాళ్ళ కోసం పాకులాడకండి.
మీరంతటా మీరు వస్తారు. మీకుతో పాటు ఎవరన్నా వచ్చేసేయండి అంతే. ఇంకా వేరే వాడు రాలేదే చికాకు పడకుండా చక్కగా అలా మేము ఆ రకంగా వినగలిగితే వాళ్ళకి కాస్త సంతోషం కలిగించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆటోమేటిక్గా రాగానే మీరందరూ విన్నారు, మీ ఆవిడ ఏమైంది, మా అమ్మ ఏమైంది, ఇవన్నీ ఎందుకంటే బంధువులం కాబట్టి. మీరు వాళ్ళకి బంధువులేమో నాకు తెలియదు, కానీ మనం అందరూ గురు బంధువులం కాబట్టి ఈ రకంగా ఆనందం పొందుతున్నాం. మనం పక్క వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళకు ఇంతవరకు ప్రయత్నం చేస్తే వాళ్ళు సంతోషపడతారని గుర్తు చేస్తూ చివరికి ఆ పాటను మననం చేసుకొని సెలవు తీసుకుంటారు. కలకండ వంటివి కథలు మదిని తీయగా చేసేవి శ్రీ సాయి కథలు. కలకండ వంటివి కథలు కలరాను ఆపిన గోధుమల పిండి కథ. కలరాను ఆపిన గోధుమల పిండి కథ కనివిప్పు కలిగించు మహిమాన్వితుని కథ. కలకండ వంటివి కథలు మదిని తీయగా చేసేవి శ్రీ సాయి కథలు. కలకండ వంటివి కథలు. తోడ్కారికిచ్చిన తేనీటి విందు కదా, వంకాయ వేపుడు కూర కోరిన కదా. వంకాయ వేపుడు కూర కోరిన కదా. చదువుకున్న వాళ్ళకి గుర్తు చేసుకోండి, వంకాయ చాలా ఒక గొప్ప కథ. చూద్దాం మరి, ఇంకా 4 రోజులు ఉంది కదా. వంకాయ వేపుడు కూర కోరిన కదా, మేధస్సు కందని సాయి పరమాత్మ కథ. కలకండ వంటివి కథలు చోడకారికిచ్చిన తేనీటి విందు కదా, పంచదార వంటి శ్రీ సాయి మనసు కథ. కలకండ వంటివి కథలు. ముసలమ్మ పంపిన జామ పండ్ల కథ. ముసలమ్మ పంపిన జామ పండ్ల కథ మరుపన్నదే రాని సాయి మాధవుని కథ. కలకండ వంటివి కథలు. రవ్వ కేసరి నివేదించినప్పటి కదా, తనివి తీర భక్తుడారగించిన కథ. కలకండ వంటివి కథలు. ఉపవాసమని తలచి బొబ్బట్లు తిన్న కథ. ఉపవాసమని తలచి బొబ్బట్లు తిన్న కథ. సాయి తత్వము తెలుపు కోఖలే భార్య కథ. కలకండ వంటివి కథలు. గింజలి ద్రాక్ష పండ్లనిచ్చిన కథ. గింజలేని ద్రాక్ష పండ్లనిచ్చిన కథ. మనసు నెరిగిన సాయి ఘనత చాటిన కథ. కలకండ వంటివి కథలు. చిక్కని మజ్జిగ చవి చూపిన కథ. చిక్కని మజ్జిగ చవి చూపిన కథ. తత్వసారమే సాయి అందించిన కథ. కలకండ వంటివి కథలు. పరమాన్నమే మాకు సాయి సచ్చరిత కథ. పరమాన్నమే మాకు సాయి సచ్చరిత కథ. రాజేంద్రుని నోట వినిపించు సాయి కథ. కలకండ వంటివి కథలు. మదిని తీయగా చేసేవి శ్రీ సాయి కథలు. కలకండ వంటివి కథలు. కరచరణ కృతంబా కాయజం కంబజంబా శ్రవణనయన జంబా మానసంబా అపరాధం విహితమహివితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय।